శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతు న స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కించానర్ఘం అంటారు శంకర భగవత్పాదులు. కించానర్ఘం అంటే ఎదవసరే దత్తం అని జవాబు చెప్పారు. కించానర్ఘం అన్న మాటకు అర్థం ఏది దేని ఫలితము అసలు లెక్క పెట్టడానికి అనువైనది కాదు. అంటే అంత అక్షయమైనటువంటి ఫలితము దేని వలన లభిస్తుంది. నిన్నను కదూ అక్షయ తృతీయ అని నిన్నను చేసినటువంటి కార్యక్రమానికి ఫలితము అక్షయముగా ఉంటుంది, ఇంత అని లెక్క ఉండదు అని అన్నాం కదూ. శంకరులు అంటున్నారు అటువంటి అవకాశము దేశకాలములను అనుసరించి కాలరీత్యా అక్షయ తృతీయ నాడు వస్తుంది. కానీ ఒక మనిషి ప్రతి క్షణాన్ని అక్షయ తృతీయగా మార్చుకోవాలి అంటే ఏ పని చేసినట్లయితే దాని వలన వచ్చేటటువంటి ఫలితము అక్షయమై ఉంటుంది. అంటే లెక్క పెట్టడానికి వీలు లేనంత ఫలితము కలుగుతుంది. అంటే జవాబు చెప్తూ అన్నారు యదవసరే దత్తం అంటే అవతల వారి అవసరమును గ్రహించి ఇచ్చినదేదో అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దాని ఫలితాన్ని లెక్కించడం ఎవరికీ సాధ్యం కాదు. అవతల వారి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం ఒక ఎత్తు, అవతల వారి అవసరానికి వారు అడిగినప్పుడు ఆదుకోవడం ఒక ఎత్తు. రెండిటికీ సమాన ఫలితమే ఉంటుందా అంటే క్రియరీత్యా ఒకటే. ఇప్పుడు అన్ని వేళలా అవతల వారి అవసరం మీకు తెలియాలని లేదు. నాకు ఒక అవసరం ఏదో ఉందనుకోండి, నాకు ఈ అవసరం ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు. కానీ నాకు ఈ అవసరం ఉంది మీరు కొంచెం ఉపకారం చేసి పెట్టండి అని నేను అడిగాను అనుకోండి, అంటే అవసరం ఉంది అన్నప్పుడు అది వైదికమైనది అని దాని అర్థం. ఇంకా మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు, వేదం అంగీకరించిన అవసరమే. దానికి మీరు ఉపకారం చేసి పెట్టండి అని అడిగాను. మీరు చెయ్యగలిగిన స్థితిలో ఉన్నారు. వెంటనే అయ్యో తప్పకుండానండి, తప్పకుండా సాయం చేస్తాను అని ఆ సహాయం చేసి పెట్టారు. ఇప్పుడు మీరు ఆ సహకారము చేసి ఉండకపోతే ఫలితము అనూహ్యము, చెప్పడం కుదరదు. ఒక్కొక్కసారి అంత విచిత్రంగా ఉంటుంది. ఏదో నా స్వానుభవం చెప్పాను అని మీరు అనుకోవద్దు. స్వానుభవమున చెప్పు చవటలారా అనుకోకూడదు. ఒకానొకప్పుడు నేను పెద్దాపురంలో కాపురం ఉండేవాడిని. నా భార్యకి పురుటి నొప్పులు వస్తాయి అని ఊహించని కాలము. అకస్మాత్తుగా ఒకరోజు రాత్రి 9 గంటలకి నొప్పులు ప్రారంభమయ్యాయి.
కాకినాడ తీసుకురావాలి, డాక్టర్ కామేశ్వరి గారి హాస్పిటల్కే తీసుకురావాలి. తీసుకొద్దామంటే ఎప్పుడూ ట్యాక్సీ స్టాండ్లో ఉండే ట్యాక్సీల్లో ఒక్క ట్యాక్సీ లేదు. బాగా ఎరుగున్న కుటుంబాల్లో ఉన్నటువంటి కార్లు నడిపేవాడన్నా లేడు, నడపగలిగినటువంటి యజమానన్నా లేడు. ఎలా? మా మామగారు ఆ రోజుల్లో ఒక ఆలోచన చేశారు. ఏమయ్యా, ఆయనకున్న విజ్ఞత రీత్యా ఆయన కాదనడని నేను అనుకుంటున్నాను. ఆయన ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియకపోవచ్చని ఆయన తిన్నగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా నా కూతురికి నొప్పులు వస్తున్నాయి, కాకినాడ తీసుకెళ్ళాలి, ఒక్క కారు లేదు ఊళ్ళో, మీరు ఉత్తర క్షణం మీ కారు ఇవ్వండి, మీ డ్రైవర్ ఇక్కడే ఉంటాడు కాబట్టి అని. ఆయన లోపల నుంచి తువ్వాలు కట్టుకుని వచ్చి ఇది విన్నారు. అంతే, డ్రైవర్ని పిలన్నారు. మా మామగారు ఎవరో ఆయనకి తెలియదు. పిలిచి, వారి అమ్మాయికి పుట్టినొప్పులు వస్తున్నాయట, నువ్వు ఆ కారు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఏమైనా అవసరం ఉంటే చూసి అప్పుడు రా. నాకు పక్కనేగా ఆఫీసు, వాళ్ళ ఆఫీసు క్వార్టర్ అటాచ్ అయి ఉండేవి కాబట్టి నువ్వు వెంటనే కారు పట్టుకుని వచ్చేయకు, వాళ్ళకి ఏమైనా అవసరం ఉందేమో చూసి తిరిగిరా అన్నారు. నా భార్యని ఆ కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ తర్వాత నాకు అప్పుడు కూతురు పుట్టింది, వేరు విషయం అనుకోండి, కానీ ఇప్పటికీ నేను అది మర్చిపోలేను. నాకు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఎందుకంటే మా మామగారు వెళ్ళారు. కానీ నేను ఇది ఎప్పుడైనా స్ఫురణకి తెచ్చుకుంటే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియకపోయినా నాలో ఎంత కృతజ్ఞతాభావం పెళ్ళుబుకుతుందో. ఆయన ఇవ్వాలని ఎక్కడుంది? ఆయన ఓ మాట అనొచ్చు, నేను క్యాంప్ వెళ్ళాలండి, ఇప్పుడు నా కారు ఎలా ఇస్తాను మీకు అనొచ్చు. కానీ ఆయన ఉత్తరక్షణం ఇది ఇంకొక 4 మాటలు కనుక్కునే విషయం కాదు. కాబట్టి నా కారు పట్టుకెళ్ళండి అన్నారు. అంతే. యదవసరే దత్తం, అవతల వారి అవసరమును గ్రహించి ఇచ్చుట లేదా తెలుసుకుని ఇచ్చుట. ఆర్డీఓ గారికి నా భార్యకు పురుడు వస్తోందని తెలియవలసిన అవసరం లేదు, తెలియదు కూడా. కానీ తెలియగానే ఆదుకున్నాడు ఆయన. అప్పుడు అది తెలుసుకుని చేసిన ఉపకారం ఎంత గొప్పదో అంత గొప్పది అవుతుంది. అథవా మనకి బాగా పరిచయం ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఈ అవసరం ఉన్నది అని మనకి తెలుసు. అప్పుడు వారు నోరు తెరిచి అడగక్కర్లేదు, మీకు ఇప్పుడు ఈ అవసరం ఉంటుంది కదూ, కాబట్టి మీరు ఈ వస్తువు వాడుకోండి అని మీరు అన్నారనుకోండి, ఆ అవసరానికి మీరు ఆదుకున్నదేదో దాని ఫలితము అక్షయము. అప్పుడు మీరు చేసినటువంటి పనికి ఫలితము ఇంతే ఉంటుందని ఉండదు. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. అంటే అసలు దీన్ని దృష్టిలో పెట్టుకునే సనాతన ధర్మంలో ఒకానొకప్పుడు మనుష్య జీవితాన్నంతటినీ కూడా ప్రణాళికాబద్ధం చేశారు. పూర్వం అందుకే ఎప్పుడూ ఒక సామెత చెప్తుండేవారు, పిలిచినా పితృకార్యానికి వెళ్ళవద్దు, పిలవకపోయినా పెళ్లికి వెళ్ళడం మానవద్దు. ఏదో అనుకోకుండా పెళ్లి కుదిరింది, అందరినీ స్ఫురణకి తెచ్చుకోగలడా? మరిచిపోయి ఉండొచ్చు పాపం ఆయన ఒత్తిళ్ళు. మరిచిపోయాడు కదా అని నువ్వు వెళ్ళడం మానవద్దు. శుభకార్యానికి పెళ్లి చేస్తుంటే ఇంట్లో వెళ్ళి కనపడరా తప్పకుండా. ఏం మీరు పిలవాలేమిటండి, నేను వచ్చాను ఆశీర్వచనం చేయడానికి అని వెళ్ళు. పిలిచిన పితృకార్యానికి వెళ్ళవద్దు. వాళ్ళ తండ్రి గారు వెళ్ళిపోయాడు, ఆయన పితృకార్యం చేసుకుంటున్నాడు. 11వ రోజు అందరికీ భోజనాలు పెట్టాలి, 12వ రోజు అందరినీ పిలిచాడు. పాపం ఎవరితోనో కబురు చేశాడు, అయ్యా మా నాన్నగారు వెళ్ళిపోయి 12వ రోజు అయింది కాబట్టి మీ అందరూ వచ్చి భోజనం చేయండి అన్నాడు. అలా పిలిచినా వెళ్ళవద్దని చెప్పింది శాస్త్రం. ఎందుకు వెళ్ళవద్దు అందో తెలుసా? వెళ్ళవద్దు అంటే నా ఉద్దేశం అసలు మొత్తం మానేయమని కాదు, దాని ఉద్దేశం ఒకసారి పరాకు చేయమంది, కనుక్కో, అసలు ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలుసుకో. అతను తండ్రి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో నేను పెట్టలేను, ఇప్పుడు పెట్టకపోతే బాగుండదు, 10 మంది ఏమనుకుంటారు, పిలవలేదనుకుంటారని పిలిచి తండ్రి చచ్చిపోయిన దుఃఖంలో ఒకరి ఇంటి దగ్గరికి వెళ్ళి రుణం అడుగుదామంటే వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి నిలబడలేడు, అశౌచం ఉంటుంది. ఇంట్లో ఉండవలసిన కొడుకు ఈ కార్యనిర్వహణ కోసమని వేరొకరింటికి ముందుకు వెళ్ళి యాచించవలసి వస్తుందేమో. అందుకని నువ్వు పిలిచిన పితృకార్యానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని, పిలవకపోయినా పరామర్శకి మాత్రం వెళ్ళాలి. వాళ్ళు ఏదో పిలవలేదండి, వాళ్ళ ఇంట్లో చచ్చిపోయారని మాకు తెలియదండి అనకూడదు, పరామర్శకి వెళ్ళాలి. వెళ్ళి పరామర్శ చేసి ఏమనుకోకండి మేము 12వ రోజు భోజనానికి రావడం కుదరదని చెప్పాలి. ఎప్పుడు
వారికి ఆర్థిక స్థితి లేదనుకుంటే అప్పుడు వాళ్ళు రామన్నారు రామన్నామని వాళ్ళు తగ్గించుకుని తక్కువ ద్రవ్యంతో చేసుకుంటాడు. పర్వాలేదు, 200 మందికో 300 మందికో భోజనం పెడితే ఆయనకు వచ్చిన లోటు ఏం లేదు, పెట్టగలరు. అప్పుడు తప్పకుండా వెళ్ళు. ఏది చెప్పినా శాస్త్రం దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిందంటే అవతల వారి యొక్క మనసుకి ఊరట కలిగించేదిగా నీ ప్రయత్నం ఉండాలి. నువ్వు వెడితే ఉపకారం జరగాలి, వెళ్ళకపోతే ఉపకారం జరగాలి తప్ప అసలు వెళ్ళి బరువు అవ్వకూడదు, వెళ్లకుండా బరువు అవ్వకూడదు. వెళ్ళినా ఊరట కలగాలి, వెళ్ళకపోయినా ఊరట కలగాలి. అది యదవసరే దత్తం. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా అంత జాగ్రత్తగా రూపకల్పన చేసింది శాస్త్రం. ఎక్కడికి ఎవరు వెళ్ళాలి, ఆడవాళ్ళు దేనికి వెళ్ళాలి, మగవాళ్ళు దేనికి వెళ్ళాలి, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి దేనికి వెళ్ళాలి, కుటుంబాలన్నిటితో కలిసి దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు, దేనికి 10 మంది చెయ్యి వేయవలసి ఉంటుంది, అన్నీ కూడా నిర్ణయం చేసింది. పెళ్లికెడితే అందరూ బహుమానం ఇవ్వడం అనేటటువంటి సంప్రదాయం ఎందుకు పెట్టింది? ఒకటే కారణం, కన్యాదానం అంటే చేశాడు ఏదో కష్టపడి, నానా కష్టాలు పడి కాలు చెయ్యి కూడ తీసుకుని కన్యాదానం చేశాడు. ఇప్పుడు ఆ పిల్ల కాపరానికి ఎడుతోంది, అటువైపు అంతంత మాత్రం ఇటువైపు అంతంత మాత్రం ఏదో పెళ్లి చేశారు. ఆ పిల్లలిద్దరూ సంసారం మొదలు పెట్టాలి. సంసారం మొదలు పెట్టాలి అంటే వాళ్ళకి కొన్ని ఉపకరణములు ఉండాలా ఇంట్లో. వాళ్ళిద్దరూ తినడానికి 2 కంచాలు ఉండాలి, మంచినీళ్లు తాగడానికి పాత్రలు ఉండాలి, వంట చేసుకోవడానికి పాత్రలు ఉండాలి, నీళ్లు తెచ్చుకోవడానికి 2 బిందెలు ఉండాలి, ఏదో వాళ్ళు రాత్రి పడుకుంటే కాస్త గాలి వేయడానికి ఫ్యాన్ ఉండాలి. ఇవి నలుగురు కూడబలుక్కుని నలుగురు కలిసి కొత్త సంసారానికి కావలసినటువంటివి అమర్చేవారు. అమర్చి వాళ్ళకి బరువు లేకుండా వాళ్ళ కాపరం ప్రారంభం అవడానికి, తల్లిదండ్రులకి వెసులుబాటు కలగడానికి కానుకలు ఇవ్వండి అనేటటువంటి వ్యవస్థ ఆవిష్కృతమైంది తప్ప ఏదో బలవంతంగా ఇవ్వడం కాదు. ఇచ్చేటప్పుడు అటువంటి పెద్ద మనసుతో ఇవ్వాలి. ఏది చెప్పినా ఏది చేసినా ఏదో అర్థం పర్థం లేకుండా ఎప్పుడూ మాట్లాడలేదు శాస్త్రం. ఎప్పుడు ఏది మాట్లాడినా అవతల వారికి ప్రయోజనం కలిగేటట్టే మాట్లాడింది. పెళ్లి 3 రోజులు తప్పకుండా చేయమని చెప్పింది. 3 రోజులకి తక్కువ పెళ్లి చెయ్యవద్దు, పెళ్లి 3 రోజులే చెయ్యండి అని చెప్పింది. ఓపిక ఉంటే 5 రోజులు చెయ్యి. 3 రోజులు పెళ్లి చెయ్యి అన్నప్పుడు అందులో 3 రెళ్ళు 6 పూట్ల భోజనాలు పెట్టు అని ఎక్కడా చెప్పలేదు. ఏ రోజు నువ్వు కన్యాదానం చేస్తావో ఆ రోజున భోజనాలు పెట్టు. నువ్వు కన్యాదానము చేసిన తరువాత భోజనం పెట్టాలి. కన్యాదానానికి పూర్వం భోజనాలు పెట్టాలని నియమమేం లేదు. అందుకే అంతకుముందు ఎవరు వస్తారంటే ఎవరో ఆత్మీయులు అన్నదమ్ములు వాళ్ళు వస్తారు. అసలు అందరూ ఎప్పుడు వస్తారు భోజనానికి? ఆయన కన్యాదానం చేసిన తరువాతి పూట భోజనం చేస్తారు. అప్పుడు కాదు మరి వాళ్ళిద్దరూ కలిసి కూర్చుంటే అక్షతలు వేయడం. ఆయన కన్యాదానం చేయలేదు, నేను నా కూతుర్ని కన్యాదానం చేయలేదు, ఇంకా ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకి ముహూర్తం, 3 గంటలకి కన్యాదానం చేస్తాను. నేను కన్యాదానం చెయ్యకుండా ఆమె ఎలా భార్య అవుతుంది నా అల్లుడికి? అవదుగా. అవనప్పుడు వాళ్ళిద్దరూ ముందు రోజు రాత్రే కుర్చీల్లో కూర్చున్నారు పక్క పక్కన. వచ్చిన వాళ్ళు ఏమైనా ఆశీర్వదించాలి? సుపుత్రాప్రాప్తిరస్తు అనాలి. ఎవరికి? వాళ్ళిద్దరూ దంపతులా? కాదుగా, కన్యాదానం చేయలేదుగా. దంపతులు కాని ఇద్దరు స్త్రీ పురుషులకి సంతానము కలగాలని నువ్వు ఆశీర్వచనం చేస్తే నువ్వు చేసిన గాయత్రి ఏమైపోతుంది? అలా చెయ్యొచ్చా ఆశీర్వచనం? అందుకని కన్యాదానము చేసి భోజనం పెట్టమంది. సత్యనారాయణ వ్రతం చేసి భోజనాలు పెడుతున్నావా? ఇవాళ సాయంకాలం చేస్తానని పొద్దున భోజనాలు పెడతావా? సత్యనారాయణ వ్రతం చేసి భోజనాలు పెడుతున్నావు. కన్యాదానం దగ్గర ముందు రోజు రాత్రి ఎందుకు భోజనాలు పెడతావు? అంటే శాస్త్రాన్ని విస్మృతిలోకి తీసుకుని, అంటే శాస్త్రాన్ని పరిత్యజించి మన చిత్తం వచ్చినట్టు చేసేటటువంటి పనుల వలన వచ్చేటటువంటి ఫలితములు వ్యతిరిక్తములై ఉంటాయి. ఎంతమంది వచ్చి ఆశీర్వచనం చేశారో వాళ్ళందరి యొక్క తప ఫలితము నశించిపోతుంది, వాళ్ళ పుణ్యం నాశనం అవుతుంది. ఎందుకని? వాళ్ళిద్దరూ దంపతులు కాని వాళ్ళ మధ్య అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు అని వాళ్ళిద్దరూ భార్యాభర్తల కింద భావన చేసి అక్షతలు వేస్తే ఎంత తప్పది? ఒకటి జరిగితే కదా అసలు వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది అని చెప్పడం. అసలు అలా ఏర్పడకుండా
మనం ఎలాగ నిర్ణయం చేస్తాం? అందుకే మీరు చూడండి, ఈ దేశంలో పిల్లవాడు పుట్టకముందు పేరు పెట్టరు. పిల్లవాడు పుట్టిన తరువాత బాల్యగండములు గడిచిపోవడానికి ఏర్పాటు చేసి శిశుగండము దాటించి, శిశుగండము దాటిపోయిన తరువాత బాలసారే, బారసాల కాదు బాలసారే, బాలసారే అంటే పిల్లవానికి ఇచ్చు కానుక అని, బాలసారె నాడు నామకరణ మహోత్సవం చేస్తారు. అప్పుడు పేరు పెడతారు. అది కూడా 3 రకాలుగా పేరుంచి అక్షతలలో 3 సార్లు పేరు రాసి కింద రాసినప్పుడు లౌకిక నామ్య అని లౌకికంగా పిలిచే పేరు రాస్తారు. అదే మీరు పశ్చిమ దేశాల్లో చూడండి, వాడు ఆడో మగో చెప్తారు, ఎందరో నాకు ఫోన్లు చేస్తుంటారు, ముందే పేరు పెట్టేయాలండి అని. ఎంత తేడాయో చూడండి అక్కడికి ఇక్కడికి. అంటే సంస్కృతి దేని బట్టి వచ్చింది అంటే వేదమును ప్రమాణముగా తీసుకుని వచ్చింది. పుట్టకముందు పేరు పెట్టారు, అది కనురాపుకి కారణం అవుతుంది. అబ్బా వాళ్ళకి ఆడపిల్ల పుట్టేస్తోందనమాట అనేవాడు ఒకడు, ఓ కొడుకు పుట్టేస్తున్నాడు అనమాట, అంటే వారసుడు లభించాడనమాట, మన ఆశ తీరదు అనేవాడు ఒకడు. అందుకని అసలు పేరు ఉంచరు. ఆమెకి గర్భరక్ష చేస్తారు, సీమంతము కాదు సీమంతోన్నయనము. అది జుత్తు ఎత్తి ముడి వేస్తాడు భర్త, గర్భరక్ష పెడతాడు. ఏది చేసినా ఛాందసత్వంతో కాదు, ఒక ప్రయోజనాన్ని అపేక్షించి మనుష్య జీవితానికి కావలసినటువంటి అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ఆచారకాండనంతటినీ వేదం ఇచ్చింది. కాబట్టి ఎప్పుడు మీరు ఏది ఏ కోణంలో చూడండి, ఏది అక్కడ చెయ్యవలసినటువంటి క్రతువుగా నిర్ణయింపబడినా ఆ క్రతువు యందు చేయబడినది కానీ పక్కన ఉన్నవాడు నిలబడ్డం కానీ దేనికి నిలబడతాడు అంటే కేవలముగా అవతల వారి అభ్యున్నతి, అవతల వారి యొక్క అవసరము తీరుట, దీనిని మాత్రమే శాస్త్రము ప్రయోజనంగా స్వీకరిస్తుంది. అంతేకాని ఒక్కొక్కసారి వ్యక్తి ప్రయోజనమా సమాజ ప్రయోజనమా అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, వ్యక్తి ప్రయోజనానికి ప్రాధాన్యత తీసేసి సమాజ ప్రయోజనానికి ప్రాధాన్యత ఇస్తుంది. సమాజ ప్రయోజనమా దేశ ప్రయోజనమా, వ్యక్తి ప్రయోజన సమాజ ప్రయోజనం కన్నా దేశ ప్రయోజనానికి పెద్దపీట వేస్తుంది తప్ప ఏదో మూర్ఖంగా అర్థం లేకుండా ఆచారకాండ రాలేదు. అలా మనం అనుకుంటే అది మన తప్పు, అంతేకాని శాస్త్రం తప్పు కాదు. నీకు దాని గురించి సరిగ్గా తెలియలేదు, తెలియక నువ్వు దాన్ని పొరపాటుగా వాడావు, నీది దోషం తప్ప శాస్త్రమనందు దోషం లేదు. శాస్త్రాన్ని నువ్వు సక్రమంగా అర్థం చేసుకుంటే అందులో నీ అభ్యున్నతి కొరకు ఏర్పాటు ఉంది తప్ప నిన్ను పాడు చేయడానికి అందులో ఏమీ వ్యవస్థీకృతము కాలేదు. అందుకే మనుష్య జీవితమునందు చెప్పబడినటువంటి గొప్ప విషయం ఏమి అంటే, నీవు జీవిస్తూ ఉండడం కాదు, నీ పక్కవాని యొక్క అవసరమును గుర్తిస్తూ ఉండడం. వారికి ఏ అవసరం ఉంది, త్యాగశీలి అయి, అయ్యా ఇదిగో ఇది ఉంచండి. అందుకే పూర్వం పెళ్లి జరుగుతోంది, తాటాకులు ఒక ఆయన పంపించేవాడు, కర్రలు ఒక ఆయన పంపించేవాడు, తడప ఒక ఆయన పంపించేవాడు. మా అరటి తోటలో ఇదిగో 2 గెలలు పెట్టుకెళ్ళండి, ఇదిగో 2 పనసకాయలు పట్టుకెళ్ళండి, ఇదిగో ఇన్ని పాలు పట్టుకెళ్ళండి, ఈ పెరుగు పట్టుకెళ్ళండి. పూర్వకాలం పెళ్లి జరిగింది అంటే ఎవరికి ఏది ఉందో అది వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేసేవారంతే. ఆ ఒడియాలు పెడుతున్నారా, మా డాబా ఖాళీ, ఆ పిండి రుబ్బి మాకు ఇచ్చేయండి మేము పెట్టేస్తాం అని ఒడియాలు పెట్టేవారు. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతోంది, మేము ఉన్నామని అందరూ నిలబడేవారు. ఒక ఇంట ఏదో అశుభం జరిగింది, బెంగ పెట్టుకోకండి మేము ఉన్నామని అందరూ నిలబడేవారు. జన్మాంతాని వైరాణి, ఆ వ్యక్తితో వైరుధ్యం ఉన్నా ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏ విధమైన శత్రుత్వం ఉండేది కాదు, అంతే. వెళ్ళి మిగిలిన వాళ్ళ కోసం నిలబడేవారు. యదవసరే దత్తం, ఈ దేశమునందు ప్రధానమైనటువంటి లక్షణమేమి, పరోపకారమే, ప్రత్యేకించి ప్రత్యుపకారమే. అవసరమును గుర్తించి ఉపకారం చేయడం ఒక ఎత్తైతే, అసలు అవతల వారు చేసిన ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యుపకారం చెయ్యడం ఉండవలసిన లక్షణం. అది లేకపోతే కృతజ్ఞతా దోషం. అటువంటి కృతజ్ఞుడు ఇక అసలు దేని వలన కూడా తన పాపాన్ని పోగొట్టుకోలేడు. లక్ష్మణుడు శ్రీరామాయణం కిష్కింధకాండలో అంటాడు, బ్రహ్మఘ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. అసలు అటువంటి కృతజ్ఞునికి చేసిన ఉపకారం మరిచిపోయిన వాడికి నిష్కృతి లేదు. అందుకే కృతజ్ఞుడై జీవింపరాదు. నాకు మీరొక్క మాట చెప్పండి, ఎప్పుడూ అందరికీ అవసరం అయ్యేది ఏమిటి ఉంటుంది? ఇటువంటి పుణ్యం మూట కట్టుకోవాలి అనుకుంటే అవతల వారి అవసరాన్ని మనం తీర్చాలి,
ఎప్పుడు వారి అవసరాన్ని గ్రహించి మనం తీర్చాలి. అవతల వారి అవసరాన్ని గ్రహించి తీర్చడానికి ఏమండి నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది, అన్ని పాలు ఎక్కడున్నాయి, అంత కాఫీ పౌడర్ ఎక్కడుంది అంతమందికి కాఫీ ఇవ్వడానికి, పోనీ నా దగ్గర అన్ని బియ్యం ఎక్కడున్నాయి అన్నం పెట్టడానికి అని మీరు అనొచ్చు. ఎంత ఖర్చు పెట్టినా మీ దగ్గర కొదవ కానిది, మీరు ఎంత పంచి పెట్టినా అవతల వారి యొక్క అవసరం తీర్చగలిగినది మనుష్య సమాజమునందు ఏది? మీరు ఆలోచించండి. అది శంకరుల యొక్క దృష్టికోణం. యదవసరే దత్తం, అందరికీ అవసరం ఏమిటో తెలుసా? ఆదరణ. ఆదరణ దేని చేత? మీరు మంచినీళ్ళు ఇస్తే ఆదరణ కాదు, మీరు భోజనం పెడితే ఆదరణ కాదు, మీరు మెళ్ళో ఒక సువర్ణ హారం వేస్తే ఆదరణ కాదు, మీరు ఆప్యాయంగా పలకరించినటువంటి పలకరింపు ఆదరణ. కనబడగానే ప్రహృష్టవదనంతో ఓ బాగున్నారా అన్నాను అనుకోండి, అంతే పొంగిపోతారు. చూసారా ఎంత ఆప్యాయంగా పలకరించారో, పరవశించిపోతారు. ఎక్కడో నెల్లూరు నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఆ ఖేదం అంతా పోతుంది ఒక్క పలకరింపు. అదొక్కటే నువ్వు చేయలేదు, దిగిలా చూసి వెళ్ళిపోయావు. నువ్వు చిన్న ముచ్చుకుంటుంది మనసు, ఏమైనా పొరపాటు జరిగిందా ఏమి మన వల్ల, ఎందుకు అలా వెళ్ళిపోయారు, ఏడు పలకరించలేదేమి, ఇందులో ఖర్చు పెట్టినది ఖర్చు పెట్టనిది ఏమైనా ఉందా? ఓ మంచి మాట పలకరిస్తే మీకు ఏమైనా ఖర్చు అయిపోయిందా? అయ్యో నాకు ఇచ్చిన మాటల్లో మాట తరిగిపోయింది, నాకు ఏదో పెద్ద విషయాన్ని వాళ్ళకి బోధ చేసేసానని ఏమైనా ఉందా? ఏమీ లేదు. అన్నీ ఉన్నాయండి అందుకని నాకు అక్కర్లేదండి అనేది కాదు ఆదరణ. ఆదరణ మీరు ఎక్కడ ఉండండి అవతల మనిషిని తృప్తిపరుస్తుంది. అందున అవతలవాడు కష్టంలో ఉన్నాడనుకోండి, మీరేమీ చెయ్యలేకపోవచ్చు. ఎందుకో బెంగపెట్టుకుంటావు, పరమేశ్వరుడు ఉన్నాడు కదూ, దేనికి బెంగపెట్టుకుంటావు, రా అని మీరు ఒక్కసారి అతని చేతులు పట్టుకుని బెంగపెట్టుకోకు అన్నారనుకోండి, ఒక్క పలకరింపు పలకరించారనుకోండి, ఎంత ఊరటగా ఉంటుందో. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని చూడ్డానికి బోలెడంతమంది పండితులు వచ్చారు. వస్తే ఆయన గడ్డిమావు దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. అప్పటికి చంద్రమౌళీశ్వరారాధనంతా పూర్తి చేసి ఆయన గడ్డిమావు దగ్గర కూర్చునేటప్పటికి రాత్రి 10 అయింది. ఒకరి తర్వాత ఒకరు పండితులు మాట్లాడుతున్నారు. పీఠం శ్రీకార్యానికి ఒళ్ళు మండిపోతోంది. పెద్ద ఆయన అయిపోతున్నారు, లోకానికంతటికీ కావలసిన వ్యక్తి, మహానుభావుడు, తిన్నాడో తాగాడో ఎవరికి అక్కర్లేదు. ఓ గడ్డిమావు దగ్గర కూర్చుని ఈయన ఆపరు, వాళ్ళు చూస్తే మాట్లాడడం ఆపరు. 80 సంవత్సరాలు దాటిపోయిన వృద్ధు శరీరంలో ఇంత పరోపకారి కాదనలేరు. వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. అందరితో మాట్లాడి ఎంత అయిందన్నారు, 3 అయిందన్నారు. అనుష్ఠానానికి వేళయింది, స్నానానికి ఎడతానన్నారు. అంటే అని లేచారు. వెక్కి వెక్కి ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది ఒక ఆడావిడ పిల్లని తీసుకుని. మళ్ళీ ఆగారు. 80 సంవత్సరాల వృద్ధుడండి మహానుభావుడు. ఏమమ్మా అన్నారు. అయ్యా మీతో కష్టం చెప్పుకోవాలని 11 నుంచి నించున్నాను, మీరు పెద్దలతో మాట్లాడుతున్నారని ఆగాను. కడుపు మండిపోయింది శ్రీకార్యానికి. శ్రీకార్యం అంటే పీఠం మేనేజర్ గారు. ఆయన అన్నాడు, బుద్ధుందా లేదా, 80 ఏళ్ళు కంటి మీద కునుకు లేదు, రాత్రంతా 3 అయింది, స్నానానికి వెళ్ళిపోతున్నారు, పోనీ ఆగుతారా, పడుకుంటారా? పడుకోరు. నువ్వో దానికి తయారయ్యావా అన్నారు. పరమాచార్య స్వామి వారు ఇలా తిరిగి ఆయన్ని ఏమో చెప్పడం మర్చిపోయాను, ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి ఆ పుస్తకం ఒకటి ఉంది, అది ఇలా పట్టరా తొందరగా. ఆ పీఠం శ్రీకార్యం వెళ్ళిపోయాడు. ఆయనకి తెలుసు ఆ పుస్తకం ఎదిగి పట్టరావడానికి 20 నిమిషాలు పడుతున్నారు. ఈవిడితో మాట్లాడి ఈవిడ్ని సేద తీర్చి ఆ చంటి పిల్లని పంపించారు. పంపించి అడుగులేస్తున్నారు. ఆయన వచ్చారు. వచ్చి అక్కడుందన్నారు. ఏమిటండి ఈ పుస్తకం అక్కడుంది, ఇదిగో పట్టుకొచ్చానన్నారు. ఎందుకు ఈ పుస్తకం అన్నారు. ఎందుకేమిటి పట్టుకురా మళ్ళీ నా వెనకాల. మరి ఎందుకు తెచ్చారన్నారు. అంటే ఆగన్నారు. ఏమయ్యా, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కష్టం ఉన్నవాడు చెప్పుకుంటాడు. నేను వాళ్ళ కళ్ళ ముందు నడిచే పరమేశ్వరుని నన్ను నమ్ముకుని వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి ఇంత దూరం వస్తారయ్యా. వినడానికి కూడా నాకు ఓపిక లేకపోతే ఎవరికి చెప్పుకుంటారయ్యా వాళ్ళ కష్టాన్ని. కాషాయం కట్టుకున్న నేను ఈ శరీరము గురించి భ్రాంతి విడిచిపెట్టి కదూ కాషాయం కట్టుకున్నాను. కొన్ని గృహస్థ అయితే తన గురించి తాను చూసుకోవచ్చు. నేను కాషాయం కట్టుకున్నవాడిని శరీరం పడిపోయిందనుకో, పడిపోతే పడిపోని,
నేను ఈ శరీరం కోసమా సన్యసించింది? ఏనాడు సన్యసించానో ఆనాడే దీని మీద భ్రాంతి వదిలేశాను. పోతే పోని, నా వలన ఒక్కరికి సేద తీరితే చాలదా? అందుకు మాట్లాడాను. అలా విసుక్కోకయా అన్నారు. శ్రీకార్యానికి కన్నుల నీరు కాదు. అది పరమాచార్య స్వామి అంటే, అది ఆయన సన్యాసం అంటే, అది ఆయన జగద్గురుత్వం అంటే. నడిచిన దేవుడని పేరుగాంచారు. అందుకే మహాపురుషుడు. యదవసరే దత్తం. ఒక మనిషిని ఆదరించి పలకరించడం కన్నా లోకమునందు ఉపకారము వీరొకటి లేదు. అందుకే సనాతన ధర్మమునందు సమాజ సేవలో చాలా గొప్ప సేవ ఏది అని అడిగారు. ఒక్కటే, మీరు 10 మందికి పనికొచ్చే మంచి మాట చెప్పడం. అంతకు మించి ఇంకేదీ లేదు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారిని ఒకప్పుడు అడిగారు, ఎందుకు అసలు ఈ దేశంలో ఈ ప్రవచనం చెయ్యడం అనేటటువంటి వ్యవస్థ ఏర్పడింది అని అడిగారు. అడిగితే ఆయన ఒక్కటే మాట చెప్పారు, ఈ దేశంలో పరంపరాగతంగా ఈ ప్రవచనం చెయ్యడం అనేటటువంటిది, అనుగ్రహ భాషణాలు చేయడం అనేటటువంటి వ్యవస్థ ఎందుకు ఏర్పడిందంటే, మనిషిలో మార్పు తేగలిగినటువంటి అగ్నిహోత్ర స్వరూపమైనటువంటిది ఒక్కటే వాక్కు. ఆ వాక్కు అవతల వారి యొక్క జీవిత దిశని మారుస్తుంది. ఎంత చెడు అలవాటులో ఉన్నవాడు విడిచిపెట్టి మంచివైపు గెడతాడు. ఒక మాట ఎవరి జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలియదు. ఎవరు ఏ స్థాయిని పొందుతారో, ఎవరు ఎటువంటి స్థితిని పొందుతారో తెలియదు. ఒక్క మాటకి మాత్రమే ఆ శక్తి ఉంది. అందుకే వాక్కు గురించి అన్ని మాటలు చెప్పింది. వేదం చెప్పినా, ఉపనిషత్ చెప్పినా. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. సత్యమే మాట్లాడు, ప్రియంగా మాట్లాడు, మధురంగా మాట్లాడు. ప్రియంగా మాట్లాడమన్నాం కదా అని అబద్ధాలు మాట్లాడకు. అబద్ధాలు మాట్లాడద్దు అన్నాం కదా అని చెప్పేసి సత్యం మాట్లాడుతున్నాను కదా అని సందర్భం లేకుండా అవతలవాడి యొక్క కార్యమును పాడు చేసేటటువంటి సత్యాన్ని వెంటనే వెళ్ళి చెప్పి వాడి పని పాడు చేసేయకు. వాడేదో పూర్ణాహుతి చేసుకుంటున్నాడు, 42 రోజులు దీక్ష పట్టి పూర్ణాహుతి చేస్తుంటే, ఇన్నాళ్ళకి నేను సత్యం చెప్పడానికి అవకాశం వచ్చిందని మీ పెద్దనాన్నగారు చచ్చిపోయారన్నప్పుడు వెళ్ళి చెప్పకు. 1-2 నిమిషాలు ఆగు పూర్ణాహుతి అయిపోయే వరకు. కాబట్టి సత్యం చెప్పేటప్పుడు ఆలోచించు, అసత్యం చెప్పేటప్పుడు ఆలోచించు. ప్రియంగా వాడికి ఏదో సంతోషంగా ఉంటుంది కదా అని అసత్యాలన్నీ వెళ్ళి చెప్పకు. సత్యమే పలుకు. అసలు నేను మీతో మనవి చేశాను కదా, సమస్త వాంగ్మయము యొక్క ప్రయోజనము 2 మాటలు. సత్యం వద, ధర్మంచర. మాటకి అంత విలువిచ్చింది ఈ దేశం. మాటయే. నాకొక్క మాట చెప్పండి, శ్రీరామాయణంలో స్వామి హనుమ చేసిన మహోపకారం ఏమిటి? చచ్చిపోతున్న సీతమ్మని రామకథ చెప్పి బతికించడం. 10 నెలలు అంత ఏడుస్తున్న సీతమ్మకి 4 మంచి మాటలు చెప్పి ఆమె ఏడవకుండా మళ్ళీ బతుకు మీద ఆమెకి అనురక్తి కలిగేటట్టు చేయడం. అందుకే కదా చిట్ట చివర వచ్చి రామచంద్రమూర్తితో ఒక మాట చెప్తారు, తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అన్నారు. సీతమ్మకి నేను నా మంచి మాటల చేత ఊరట కల్పించాను. ఇప్పుడు సీతమ్మ ఏడవట్లేదు, కానీ ఒక్క కారణానికే ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసా? నువ్వు తన కొరకు ఏడుస్తున్నావని తెలిసి ఏడుస్తోందంతే. అది మధురమైన ఏడుపు. ఏడుపులో కూడా అన్నీ శోకముండవు. కంటి వెంట వచ్చేవన్నీ కన్నీళ్ళైనా ఆనంద భాష్పాలు ఉంటాయి, శోకధారలు ఉంటాయి. మీరొక్కటి ఆలోచించండి, కంటికి కనపడకుండా పోయినటువంటి భార్య అపహరింపబడి 10 నెలల తర్వాత కూడా దక్షిణ నాయకుడై ఉండడానికి అవకాశం ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు. ఈయన కూడా ఇంకో ఆవిడ్ని కట్టుకోలేడేమిటి? యజ్ఞం చేయొద్దా, యాగం చేయొద్దా, ఎన్నాళ్ళు చూస్తానని ఇంకో ఆవిడ్ని తెచ్చి కూర్చోబెట్టుకోవచ్చు. ఏకపత్ని వ్రతుడు మహానుభావుడు. కాబట్టి 10 నెలల నుంచి తన కొరకు ఏడుస్తున్నాడు తప్ప ఆయన అసలు నైవ దంశాన్న వశకాన్న కీటాన్న సరీసృపాన్ అన్నారు హనుమ. ఇది ఊరడించడం అంటే. అమ్మ పావులు పాకితే తెలియదమ్మా, తేళ్లు పాకితే తెలియదమ్మా, ఎప్పుడు హాసీత 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 అంటూ ఉంటాడమ్మా. ఒక భార్యకి ఇంతకన్నా మధురమైన వాక్యం ఉంటుందండి? 10 నెలలైపోయినా నన్నే తలుచుకుని ఇంత బాధపడుతున్నారా మా వారు అని ఏడిచింది. కానీ ఆ ఏడుపులో ఒక సంతోషం ఉంది.
ఇంతకుముందు ఏడిచింది, రావణుడు మాట్లాడాడని. ఆ ఏడుపులో శోకం ఉంది. అది బాధ, ఇది సంతోషం. ఒక రకంగా ఇంత మార్పు ఎలా తెచ్చారు? కేవలము వాక్కుల వలన. వాక్కు యొక్క వైభవము చెప్పడమే శ్రీరామాయణంలో సుందరకాండ. అసలు అటువంటి వాక్కు చేత నువ్వు ఆదరించగలవు. అది అసలు మనుష్యలోకమునందు అవసరము లేనివాడు ఉండడు. ఎంత డబ్బుండని, డబ్బు లేకపోని, ఎంత పండితుడవని, ఎంతటి హీనుడు కాని, నువ్వు ఆదరంగా ఒక్క మాట వెళ్ళి మాట్లాడితే చాలు. ఏమ్మా ఎక్కడ రాయమంటారు అని అడిగారు అనుకోండి, పొంగిపోతారు. అయ్యా ఇవాళ అవుతుందా, లేకపోతే రేపు రమ్మంటారా అని అడిగారు అనుకోండి, మర్యాదగా అవతలవాడు మీకు జవాబు చెప్తాడు. మీరు కనపడినటువంటి వాళ్ళని పరమ సంతోషంతో బాగున్నారా అని ఒక మాట అడిగారు అనుకోండి, చాలా సంతోషం, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, చాలా ఆనందంగా ఉందండి అని మీరు ఒక్కసారి అన్నారనుకోండి, అవతల వాళ్ళు పరవశించిపోతారు. మీరేం ₹1,00,00,000 ఇవ్వక్కర్లేదు, మీ ఇంట్లో బిందెలోవి గ్లాసుడు నీళ్లు కూడా ఇవ్వక్కర్లేదు. అంటే నా ఉద్దేశం ఇవ్వడం మానేసే మాటలు చెప్పమని కాదు. కానీ మనిషికి ఎప్పుడూ అవసరం ఏది? ఆదరణ. అదొక్కటే లేదు. ఎంత మంచివాడు కానివ్వండి, వాక్కు యందు పారుష్యం ఉందనుకోండి, ఆయన మాట్లాడాడు అనుకోండి, ఈయనతో మాట్లాడడం కన్నా కంఠం కోసుకు చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది. అంత భయంకరంగా ఉంటాయి కొంతమంది మాటలు. బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రియంలో అంటాడు, కడుపున్ రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినన్ అంటాడు. ఒక వ్యక్తిని పడుకోబెట్టి రంపం పట్టుకొచ్చి అడ్డంగా నించుని కడుపులో మీద పెట్టి కోసేసినా అంత బాధ కలుగుతుందో కలగదో తెలియదు. కానీ అనకూడని మాట ఒకటి అంటే మాత్రం అవతల వాడికి అంత బాధగా ఉంటుంది. గాయం ఇవ్వాలి కాబట్టి రేపు పోతుంది. కానీ ఒక మనిషి అన్న మాట మాత్రం, ఆ మాట వలన కలిగిన ఖేదం మాత్రం బతికున్నంత కాలం ఉంటుంది. కాబట్టి నేను అవతల వారిని ఏం ఆదుకోగలనండి అని అడక్కో. నువ్వు అవతల వారి మనస్సు సంతోషించేటట్టుగా మాట్లాడడం ఒక్కటి నేర్చుకో చాలు. ఎదవసరే దత్తం, అవతల వాని యొక్క అవసరమునకు తగిన రీతిలో నువ్వు ఇవ్వగలవు. ఎందుకని? ఇవ్వగలిగిన ఏకైక సాధనాన్ని పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశులలో నీకొక్కడికే ఇచ్చాడు. వాక్కింకే ప్రాణికి లేదు, నీకొక్కడికే ఉంది. కాబట్టి నేను ఏమండి డబ్బు ఇవ్వగలనా, చీర ఇవ్వగలనా, పంచి ఇవ్వగలనా, లేకపోతే వస్తువులు ఇవ్వగలనా, ధనకనక వస్తు వాహనాదులు ఇవ్వగలనా అన్న ప్రశ్న తేకో. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో చాలు. అదొక్కటి చాలు. మధురముగా మాట్లాడగలిగితే. అందుకే పోతన గారు అంటారు దశమస్కంధంలో, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నన చేయుటో, మడలిచ్చుటో, చీరలు సారెలిచ్చుటో, మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక అంటారు. ఒక అన్నగారు చెల్లెల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మధుర మంజుల భాషలను ఆదరించుటో. పెళ్ళైపోయింది, వెళ్ళిపోయింది ఆ పిల్ల, ఎన్ని మాటలు వస్తుంది నీ దగ్గరికి? ఏడాదికి 2 మాటలు వస్తే గొప్ప, వస్తే ఉండేది 3 రోజులు. కాబట్టి సంవత్సరానికి ఆ పిల్ల ఉండేది 6 రోజులు. 6 రోజుల్లో నిద్రపోయేది మీ ఇద్దరు రాత్రుళ్ళు. కాబట్టి ఆ అమ్మాయి 6 రోజులు వచ్చిందంటే 3 రోజులే మీ ఇద్దరు కలిపి గడుపుతారు. 3 రోజులు పక్క పక్కన కూర్చోరుగా. కాలకృత్యాలు ఉంటాయి, అనుష్ఠానం ఉంటుంది, కార్యాలయానికి వెళ్ళాలి, రావాలి, ఇతరులతో మాట్లాడాలి. కాబట్టి నువ్వు రోజుకి 1 గంటే అలా చూసుకున్నా ఒక సంవత్సరానికి నువ్వు ఆమెతో కలిసి గడపగలిగినది 3 గంటలు. నీకు 51 ఏళ్ళు దాటిపోయాయి. పోనీ 70 ఏళ్ళు బతుకుతావు అనుకున్నా 19 × 2 38 గంటలు. ఇక ఈ జీవితంలో ఒక తల్లి కడుపులోంచి వచ్చిన నువ్వు నీ చెల్లి కలిసి మాట్లాడుకునేది కేవలం 38 గంటలంతే. ఎందుకు దెబ్బలాడుకుంటావు చెల్లెలతో? ఎందుకు దెబ్బలాడతావు అన్నయ్యతో? నీకు బుద్ధి ఉంటే అలాంటి లక్షణం రాకూడదుగా. నీకున్నది నువ్వు ఉంచుకో. నిన్ను అడిగాడా అన్నయ్య నాకు పెట్టమని? నిన్ను అడిగిందా చెల్లి నాకు ఇచ్చేయమని? ఏది ఇద్దరికీ ప్రశాంతతనిస్తుందో ఆ విషయాన్ని మాట్లాడు. ఒకవేళ అజ్ఞానం ఉంది మన్నించు. ఒక్క కడుపులోంచి పుట్టినటువంటి వాడివి 38 గంటలు ఇంకా మీ ఇద్దరు మాట్లాడుకునేది. ఆ 38 గంటల కోసం ఎందుకంత పంతాలు పట్టింపులు? అంటే అందుకు పోతన గారు మధుర మంజుల భాషలను ఆదరించుటో. తోడబుట్టినది కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కళ్ళొత్తుకుంటూ విడితే ఇంకెందుకు దిక్కుమాలిన పంప కాల్సన? నీ మాట అవతల వారిని ఆదరిస్తుంది. శ్రీమద్ రామాయణం సుందరకాండలో స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు 100 యోజనముల సముద్రము మించి. వెళ్ళిపోతుంటే సముద్రుడు అన్నాడు, ఏమయ్యా అని ఆ మైనాకుడి వంక చూసి ఒక మాట అన్నాడు, నువ్వు
ఈ సముద్రంలో పడున్నావు, తిర్యగూర్ధ్వమలస్యాయి శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు అవసరం అనుకుంటే పైకి కిందకి పక్కలకి పెరగగలవు, నీకు ఆ అధికారం ఉంది, నీకు అటువంటి శక్తి ఉంది. పాతాళ సప్రమేయస్యా ద్వారం ఆవృత్య తిష్టసి. ఆ సముద్రంలో పడినప్పుడు పాతాళానికి ద్వారానికి అడ్డంగా పడ్డావు. పైనుంచి వెడుతున్నవాడు ఎవరో తెలుసా? ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీతితుమర్హసి. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి యొక్క కుమారులు తవ్విన గోతులలోకి వచ్చి నిలబడినటువంటి నీళ్లు సాగరములని పిలవబడ్డాయి. నేను ఇక్ష్వాకు వంశం వల్ల ఏర్పడిన వాడిని, సముద్రుణ్ణి. నాలో నువ్వు తలదాచుకున్నావు. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి యొక్క భార్యని జాడ కనిపెట్టడం కోసమని స్వామి హనుమ నిరాధారమైన ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఏమీ తెలియనటువంటి ఒక అతిథి దొరికితేనే సంతోషించి గౌరవించి పూజించి మర్యాద చేసి మనం ఎంతో సంతోషం పొందుతామే. అటువంటి ప్రాజ్ఞుడు పరోపకారి వెడుతున్నప్పుడు ఉపకారం చెయ్యొద్దు. లే పైకి. పైకి లేస్తే ఇంద్రుడు రెక్కలు తరిగేస్తాడు, ఆ మైనాకుడివి. అయినా పరోపకారం చెయ్యడం కన్నా, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడం కన్నా రెక్కల కోసం సముద్రంలో దాక్కోవడం అనవసరం అనుకున్నాడు మైనాకుడు. అంతే పైకి లేచాడు. లేచి అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అంతరిక్షంలో నిలబడి అన్నాడు, నిపత్యమమ శృంగేశు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా మీద వాలండి, నా మీద దిగండి, కాస్త తేనె తాగండి, ఓ పండు తినండి, మీరు అప్పుడు వెళ్ళండి అన్నాడు. ఆయన కేవలముగా అటువంటి మహాత్ముడు వెళ్ళిపోతున్నాడు. ఆయన ఇంత కష్టపడి సముద్రం పైన ఉన్నటువంటి ఆకాశంలో వెడుతున్నప్పుడు ఖేదము కలుగుతుంది కాబట్టి ఆయనకి కాస్త తేనె ఇద్దాం, నా పర్వత శిఖరముల మీద కాసేపు కూర్చుని వెడితే ఆయన శరీరమునకు కలిగినటువంటి ఖేదము తీరుతుందని విశ్రాంతి తీసుకోమని అడిగిన కారణము చేత ఆయనేం నిజంగా పుచ్చుకోలేదు, ఆయనేం తేనె తాగలేదు, ఆయనేం దిగలేదు, ఆయనేం కూర్చోలేదు. ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం తరతే కార్యకాలోమే అహస్యా ప్రతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్థాతవ్య విహాంతరే అన్నారు. ముట్టుకున్నారు, వెళ్ళిపోయారు. అయినా వెనకాతలే ఇంద్రుడు వచ్చాడు. రెక్కలు తరిగేస్తాడనుకున్నారు. ఆయనన్నాడు, హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృశం అభయం తే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. ఓ బంగారు పర్వతమా, ఓ మైనాకుడా, నీ రెక్కలు తరగను. ఎందుకు తరగనో తెలుసా? రామకార్యం మీద వెడుతున్నటువంటి స్వామి హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి పైకొచ్చావు. నీ రెక్కలు నేను తరుగుతానేమోనన్న భయం కూడా వదిలిపెట్టేసి పైకొచ్చావు ఆతిథ్యం ఇవ్వడానికి. రామకార్యం మీద వెడుతున్నటువంటి నిస్వార్థపరుడైన స్వామి హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి సముద్రంలోంచి పైకి లేచిన కారణం చేత, నీ యొక్క నడవడి చేత పరితృప్తి చెందినటువంటి నేను ఇక నీ రెక్కలు తరగకూడదని నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి సంతోషంగా అలాగే ఉండన్నాడు. ఉపకారం చెయ్యడానికి, అవతల వారి అవసరాన్ని గ్రహించడానికి సిద్ధపడినంత మాత్రము చేత అంత గొప్ప స్థితి కలిగింది. శ్రీరామాయణం సుందరకాండ అందుకే పారాయణకాండ అయి 1కి 10 మాటలు చదవబడుతోంది. అదే శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. మిగిలిన ప్రాణులకు మనుష్య ప్రాణికి ఉండే తేడా ఇదే. అవతల ప్రాణులు కొద్దిగా బలహీనంగా ఉన్నది అని తెలిస్తే చాలు, బలమైన ప్రాణి వచ్చి కొట్టి తినేస్తుంది. ఒక ఎలుక ఏ కారణం చేతనో కొంచెం గబగబా నడవలేకపోతోంది, అంతే నిర్దాక్షిణ్యంగా వచ్చి కాకి కొట్టేస్తుంది. కోడి పిల్లలతో వెడుతోంది, అప్పటికి తలెత్తి చూసుకుంటూ ఉంటుంది. పాపం దానికి ఏం తెలీదు, ఏదో ఆడుకునేటటువంటి ఆ ఊలు బంతి ఉంటుందే అంత మెత్తగా ఇంత ఉంటుంది, అక్కడ ఒక్కొక్క తిరుగుతూ ఉంటుంది. అమ్మ కోసం పరిగెత్తుకొస్తుంది. ఈ పరిగెత్తుకొచ్చి కోడి పెట్ట రెక్కలు విప్పి రెక్కల కింద కోడి పిల్లని దాచుకునే లోపల ఆకాశంలోంచి చూసినటువంటి గ్రద్ద వచ్చి ఆ కోడి పిల్లని తన్నుకుపోయి 2 కాళ్లతో పట్టుకెళ్లి చెట్టు మీద పెట్టుకుని కొట్టి తినేస్తోంది. గ్రద్ద కోడి పిల్లని తింటుంది, ఎలుకని కాకి కొట్టి తింటుంది. మనుష్య ప్రాణికి ఆపద కలిగితే, మనుష్య ప్రాణికి అవసరం ఏర్పడితే చూడకుండా నువ్వు ఉండకూడదు. నువ్వు ఉపకారము చెయ్యడం అనేటటువంటిది నీ యొక్క స్వభావమునందు అంతర్లీనమై ఉండాలి, అది నీ స్వభావమై ఉండాలి. అలా కానినాడు ఉపాధి యందు మనుష్యుడవేమో, స్వభావము చేత మనుష్యుడవు కావు. ఇతరులు బాధపడుతుంటే వెకిలి నవ్వు నవ్వడం. ఎవరో పెద్ద ఆయన పాపం ఆ బస్సు దిగుతూ మెట్టుమించి జారి పడిపోయాడు. అంతే, ఓ పక ఇంకా నవ్వు ఆపుకోలేనంత నవ్వు నవ్వడం. అరే ఎంత సిగ్గుపడాలి నిజంగా. బస్సులోంచి జారి పెద్ద ఆయన పడిపోతే నాకు నవ్వు రావడమా? అయిందానికి కాందానికి అన్నిటికీ నవ్వే.
ఆ నవ్వడానికి అర్థం ఉండాలి, అంతేకాని ప్రతి దానికి నవ్వే, ప్రతి విషయం చెప్పేటప్పుడు నవ్వే. ఎందుకు వస్తుంది అంత నవ్వు? గంభీరంగా ఉండలేవా? ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా చేత కాదా? మనుష్య ప్రాణివి కావా? అది తెలిసి ఉండాలి. అంతర్లీనముగా సంస్కారమునందరి భాగమయ్యున్నప్పుడు అవతల వారి బాధ చూస్తే తన హృదయము తల్లడిల్లిపోవాలి. అరే ఉపకారం చేయకపోతే పీడాపోయారు, పాపం ఆయన అంత బాధ, పాపం పడిపోయారండి పెద్ద ఆయన, తీసుకెళ్లారు, కానీ పాపం ఏం నడు నొప్పి చేసిందో ఏమిటో, లేవగలిగారో లేవలేకపోయారో. కనీసం నువ్వు ఆలోచన యందు నీకు అటువంటి ఆలోచన ఉంటే మనుష్య ప్రాణి అనిపించుకోవడానికి అర్హత కలిగి ఉంటాడు. అంతేకాని ఉపాధి చేత మనుష్యుడైతే ఎవరికి కావాలండి? ఇది ఉపాధి యందు మనుష్యుడు, కానీ ఆంతరమునందు రాక్షసుడు. అలా ఉండకూడదు. అవతల వారి అవసరమును గ్రహించి దానిని తీర్చడం చేత మనసు ప్రహృష్టము కాగలిగినటువంటి స్థితిని పొందగలిగి ఉంటే దాని చేత వాడు అదృష్టవంతుడు, దాని చేత మనుష్యుడు. ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. అక్షయ తృతీయ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఎవరికి? ఆ రోజే పుణ్యం చేయగలననుకున్న వాడికి. ప్రతి క్షణం అక్షయ తృతీయే. ఎవరికి? స్వభావము చేత మనుష్యుడై 10 మందిని ఆదుకోవాలనేటటువంటి తాపత్రయము కలిగినటువంటి వాడికి. మీరందుకే ఏ పురాణం చూడండి, ఏ కావ్యం చూడండి, పరులకు ఉపకారము చేయుట కొరకు ఎవరు ముందుకొచ్చారో వాళ్లే మహాత్ములై నిలబడ్డారు. పోతన గారు భాగవతం 8వ స్కందంలో మాట అంటారు, కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్భోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఇవే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ. లోకంలో ఎంతమంది పరిపాలించిన వాళ్ళు భూమిని, ఎంతమంది భూమిపతులు, ఎవరికి గుర్తున్నారు? గుర్తున్నవాడు ఎవరంటే త్యాగైనైకే అమృతత్వమానసు. ఎవడు త్యాగము చేశాడో, ఎవడు శరీరమును ఖేదపెట్టి కూడా ఇతరులకు ఉపకారము చేశాడో, ఎవడు ఎప్పుడూ పరులకు ఉపకారము చేయుటయందు ఉత్సాహమును ప్రకటించాడో వాడే శాశ్వతముగా జ్ఞాపకముండిపోతాడు. కాబట్టి నీ జీవితాన్ని ఉద్ధరణ చేసుకోవడానికి మార్గమేమి? యదవసరే దత్తం. ఇతరుల అవసరాన్ని గుర్తించి ఉపకారము చేసిన వాడెవరో వాడు పొందినటువంటి పుణ్యమును లెక్క పెట్టడం కుదరదు, అది అక్షయమవుతుంది. ఇప్పుడు దాని చేత ఏమైంది? నీ జీవుడు ఎనలేని గొప్పతనాన్ని పొందాడు, నీ జీవుడు ఎక్కడ లేని ఆనందాన్ని పొందాడు. ఎందుచేత? ఒక్క మాట అవతల వాళ్ళు సంతోషపడి వెళ్ళిపోయారు, ఒక్క మాట అవతల వాళ్ళు ఎంతో సుఖాన్ని పొందారు, అది చాలు. ఈశ్వరుడు నీ ఖాతాలో అవతల వాళ్ళని సంతోషపెట్టామని ఇస్తాడు. ఇది ఉత్తర జన్మలలో నీ జీవుడు సంతోషంగా ఉండడానికి కారణమవుతుంది. అది ఏ కారణానికైనా కావచ్చు. నువ్వు ఇతరులను బాధ పెట్టడానికి ఆ విభూతిని స్వీకరిస్తే నువ్వు అందంగా ఉంటావు కాబట్టి లోకం అంతటినీ చూసి ఈసడిస్తే, నువ్వు పొడుగ్గా ఉంటావు లోకం అంతటినీ చూసి పొట్టిదంటే, నీకో 4 పద్యాలు వచ్చు అందుకని రాని వాళ్ళందరినీ నువ్వు ఈసడిస్తే, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి లేని వాళ్ళందరినీ ఈసడిస్తే ఆ ఖేదము నిన్ను కట్టి కుడిపుతుంది వచ్చే జన్మల్లో. కాబట్టి అలా చేయవద్దు. అవతల వారి అవసరమును గుర్తించి బతుకు. అందుకే మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, ఎప్పుడూ 3 విషయాలు స్మరణ చేస్తూ ఉండు. ఎందుకంటే సమాజంలో నువ్వు ఇతరులతో సమన్వయము చెందేటప్పుడు నీకు కనపడేవాళ్ళు వాళ్లే. నీకన్నా క్రింది వాళ్ళు, నీతో సమానులు, నీకన్నా అధికులు, ఇంతకన్నా ఎక్కడ ఏమి ఉండరు. ఈ 3 రకాలే ఉంటారు. నీకన్నా తక్కువ వాళ్ళు ఉంటారు, నీతో సమానులు ఉంటారు, నీకన్నా అధికులు ఉంటారు. ఈ 3 ఎలా ప్రవర్తించాలో చెప్పేసింది శాస్త్రం. నీకన్నా క్రిందివారు, నీకన్నా ఏ విభూతిలోనైనా తక్కువ వాడు, నువ్వు గొప్పవాడివి. ఆ విషయంలో నీ దగ్గర డబ్బు ఉంది, వాడి దగ్గర అంత డబ్బు లేదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంది అన్న మాటలో అర్థం లోకంలో అందరికన్నా సంపద కలిగిన వాడు నువ్వే అని చెప్పడానికి వీల్లేదు, నువ్వు ఒకడికన్నా తక్కువ వాడివి. కాబట్టి నీకున్నదానికన్నా తక్కువ ఉన్నవాడు ఒకడు కనపడ్డాడు, నీకన్నా తక్కువ వాడు. ఇప్పుడు వాడిని చూసి నువ్వు ఒక మాట అనుకోవాలి, పరమేశ్వరానుగ్రహంతో ఇతను కూడా నా అంతవాడవ్వాలి. నీతో సమానుడు కనపడ్డాడు, ఆదరభావముతో ప్రవర్తించాలి. ఏమి తేడా, వారు నేను సమానం కాబట్టి ఆదరభావముతో ప్రవర్తించాలి. నీకన్నా గొప్పవాళ్ళు గౌరవ భావముతో ప్రవర్తించాలి.
వారు ఎంత సాధన చేస్తే అంత వారయ్యారు. కాబట్టి వారికి నమస్కారం. మహానుభావుడు ఎంత సాధన చేయకపోతే నిజంగా అటువంటి స్థితిని పొందాడు. ఆయన మనలాగే కూర్చుంటే ఇంత స్థితిని పొందుతాడా? ఎంత కాలాన్ని వెచ్చించాడో, ఎంత సాధన చేశాడో, ఎంత పరిశ్రమ చేశాడో. కాబట్టి నాకన్నా గొప్పవాడు కాగలిగాడు. కాబట్టి ఆయన విభూతికి నమస్కారం. ఆయన అనుగ్రహంతో నేను కూడా ఆయనంత వాణ్ణి కావాలి. ఈ మూడు నీ యందుంటే నీ యందు అనాదర భావము ప్రకటనము కాదు. అసలు అనాదరముగా నువ్వు ప్రవర్తించవెవ్వరితో. ఈ మూడిటి యందు నువ్వు అలా ఉండగలిగితే యదవసరే దత్తం, అవసరవారి అవసరానికి తగినట్టు నువ్వు ఇవ్వగలిగిన వాడవే అయ్యున్నావు. మనకి శంకర భగవత్పాదులు నేర్పినటువంటి అత్యద్భుతమైన విషయములలో ప్రశ్నోత్తర రత్నమాలిక యందు మనం ఎప్పుడూ గుర్తించుకుని హృదయమునందు ధరించవలసినటువంటి రత్నములలో అనర్ఘమైన రత్నము అంటే ఇది లెక్క కట్టడానికి వీలు లేనంత విలువైన రత్నం అంటారు. అటువంటి రత్నము రత్నమాలిక యందు ఇదొకటి. ఇప్పుడు శంకరులు అన్నారు, లోకమునందు కస్య భగవన్, భగవంతుడెవరు అని అడిగారు. అంటే నేను ఆ ప్రశ్న ఎక్కడతో విడిచిపెట్టాను. ఎందుకని అంటే ఆ ప్రశ్న మీద చాలా చెప్పవచ్చు, కానీ సమయము అని ఒకటి ఉంది కదూ, దాని కొరకు కొంత త్యాగం చేయవలసిన అవసరం ఉంటుంది. కస్య భగవన్, భగవానుడనగా ఎవరు? వెంటనే శంకర భగవత్పాదులు జవాబు చెప్తూ అన్నారు, మహేశ శంకరనారాయణాత్మైక. భగవంతుడు మహేశుడు, శంకరనారాయణాత్ముడు. అంటే మన వైపు పనికిమాలిన పేర్లు పెట్టుకోవడంలో మనంత సిద్ధహస్తులు లేరు. కానీ ద్రవిడ దేశం వైపు గడితే ఇప్పటికీ ఎంత మంచి పేర్లు కనపడతాయో. శంకరనారాయణ ఆ పేరు చాలా ఎక్కువగా పెట్టుకుంటారు. మీకు శివకేశవ అభేదమైనటువంటి పేర్లు చాలా ఉన్నాయి. శంకరనారాయణ, ఒక ఆయన నిఘంటూ రాశాడు, ఆంగ్ల భాషకి నిఘంటూ రాశాడు శంకరనారాయణ అన్న పేరుతో. ఆయన గొప్ప విద్వాంసుడు ఆంగ్ల భాష యందు, ఆంధ్రముల యందు, లేకపోతే నిఘంటు ఇవ్వలేడుగా. అలాగే రామలింగేశ్వరుడు, అలాగే రామేశ్వరుడు. ఇవన్నీ శివకేశవుల మధ్య ఏ భేదమును పాటించకుండా ఉండేటటువంటి స్థితికి సూచనలు. అసలు శివకేశవుల మధ్య భేదము పాటించవలసిన అవసరం ఎందుకు వస్తుందండి అని ఒక ప్రశ్న వస్తుంది కదా. అప్పుడు ఆ ప్రశ్న వచ్చినప్పుడు నేను నిర్మోహమాటంగా, అందులో మళ్ళీ ఏమీ రాజీ లేకుండా ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. ఒక విర్రొకటి ఉంటుంది లోకంలో. కొంతమంది శివుడు తప్ప వేరొకడు అధికుడు కాడు, కాబట్టి వాడు విష్ణు నింద చేస్తుంటాడు. విష్ణువు ఎందుకు పనికొస్తాడు? శివుడే గొప్పవాడు. కొంతమందికో వెర్రి, విష్ణువే గొప్పవాడు, శివుడు ఎందుకు పనికొస్తాడు? వీళ్ళిద్దరికీ చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడేమో నాకు తెలియదు. శంకరాచార్యుల వారు చెప్తున్నది ఎవరికంటే స్మార్తుల కొరకు. స్మార్తులనగా ఎవరు? ధర్మశాస్త్రమును స్మృతి రూపంగా పాటించేవారెవరో వారిని స్మార్తులు అని పిలుస్తారు అని నేను మీతో మనవి చేశా. స్మృతి శృతి విరోధము కాదు అని. స్మృతిని పాటించేవారు స్మార్తులు. స్మార్తులలో అధిక భాగము అద్వైతులు. శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన అంటే వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతమును అంగీకరించిన వారు. వారికి ఒక ఇబ్బంది వస్తుంది. శివుడా కేశవుడా ఎవరు అధికులు? ఆ అనుమానం ఉంటుందేమోనని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. మహేశ్వర, ఎవరా మహేశ్వరుడు అంటే శంకరనారాయణాత్మైక, శంకరనారాయణుడై ఉన్నవాడు. శంకరుడై నారాయణునకు, నారాయణుడై శంకరునకు ఆత్మయై ఉన్నవాడు. మీరు ఎలా అనండి పర్వాలేదు, విష్ణువు అధికుడు అన్నారనుకోండి, అప్పుడు విష్ణువు అంతర్యామిగా శివుని యందు ఉన్నాడా లేదా? శివుడు అధికుడు అన్నారనుకోండి, శివుని యందు విష్ణువు యందు శివుడు అంతర్యామి అయి ఉన్నాడా లేదా? అప్పుడు మీరు ఎలా నింద చేస్తారు నాకు చెప్పండి. పైగా కాదు, విష్ణువుకి కింకరుడు శివుడు అన్నారనుకోండి, భక్తుణ్ణి దూరం చేసి మీరు భగవంతుణ్ణి ఎలా చేరుతారు? నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు, వాడు నా కింకరుడు, వాడు ఎప్పుడు నా గౌరవమే చూస్తాడు. మీరు వాడిని తిట్టారనుకోండి, నేను ఎందుకు దగ్గరికి చేరుస్తాను మిమ్మల్ని? నా కింకరుణ్ణి తిట్టి నా దగ్గరికి రాగలరా? రాలేరు.
అయినప్పుడు విష్ణువుకి శివుడు కింకరుడైతే శివుణ్ణి తిట్టి విష్ణువుని చేరుతారా? శివుడికి విష్ణువు కింకరుడైతే విష్ణువుని తిట్టి శివుడి దగ్గరికి చేరుతారా? ఎలా చేరుదాం అనుకుంటున్నారు? అసలు దానికి దారి ఉందా? కాబట్టి శంకర భగవత్పాదులు వేదాంతర్గతమైనటువంటి పరమసత్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. రెండు లేవు అసలు, ఉన్నదొక్కటే. శంకరనారాయణాత్మైక, ఒకే ఒక్క పదార్థము రెండు పేర్ల చేత పిలువబడుచున్నది. అది పెద్ద తమాషా చేస్తుంటుంది. అది ఉన్నదొక్కటే పదార్థం. ఆ ఒక పదార్థము రెండుగా నిలబడి అప్పుడప్పుడు దెబ్బలాడుకున్నట్టుగా కనపడుతుంది. అందుకే మీకు శ్రీరామాయణంలో ఏదో శ్రీ మహావిష్ణువుకి శివుడికి ఒకప్పుడు యుద్ధం జరిగిందని, విష్ణువు హుం అన్నారని, శివుడి వింటినారి తెగిపోయిందని చెప్తారు. అందుచేత శివుడు తక్కువ వాడండి అని మీరు అన్నారనుకోండి, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. అదే బాలకాండలో పరశురాముడి గండ్రగొడ్డలి పట్టుకుని వచ్చి నువ్వెవర్రా శివధనస్సు భంగము చేసిన వాడివి అని పట్టుకుని వస్తే రామచంద్రమూర్తి దగ్గరికి, రామచంద్రమూర్తి పరశురాముడిని ఓడించి విష్ణు శాపం పుచ్చుకున్నాడు. ఇప్పుడు పరశురాముడెవరు, రాముడెవరు? ఇప్పుడు చెప్పండి నాకు. పరశురాముడు విష్ణువాంశ సంభూతుడు, రామచంద్రమూర్తి విష్ణువాంశ సంభూతుడు. అప్పుడు రాముడు పరశురాముడు ఏం దెబ్బలాడుకున్నట్టు అవుతుంది? వాళ్ళు దెబ్బలాడుకోలేదు. చాలా ఉత్కంఠతో పెదనాన్నగారి పిల్లలు ఒకవైపు, నాన్నగారి పిల్లలు ఒకవైపు ఫుట్బాల్ ఆడుతున్నారు. దెబ్బలాడేసుకుంటున్నట్టు ఉంటుంది ఇద్దరు ఆడుకున్నది. అయిపోయిన తర్వాత తమ్ముడు ఎక్కడన్నా పడిపోయాడు అనుకోండి, పెదనాన్నగారు గబగబా పరిగెత్తుకొచ్చి, ఎందుకురా అంతలా ఆడేస్తావేంటి అని గబగబా కట్టు కట్టి, అనయా పర్వాలేదు అనయా ఆడతాననయ్య అంటే, నోర్మొయ్యి ఇంక వాటికి వద్దు అంటే. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నట్టు కనిపించింది. వాళ్ళు దెబ్బలాడుకున్నారా? దెబ్బలాడుకోలేదు. పెద్దనాన్నగారు నాన్నగారు ఒక ప్రమిదలో వెలుగుతున్న రెండు జ్యోతులు, తాతగారి యొక్క తేజస్సు అవి రెండు జ్యోతులుగా కనపడుతున్న స్వభావరీత్యా అవి రెండూ కలిపి ఒక దీపం. శివకేశవులిద్దరూ రెండుగా కనపడుతున్న తత్వతః ఒక్కటే పదార్థం. అందుకే అసలు దాన్ని అర్థం చేసుకోవడమే అంత కష్టంగా ఉంటుంది. అమాయకత్వంతో ఏం చేస్తారంటే అక్కరలేనటువంటి ఆరోపణలన్నీ తీసుకొస్తారు. శివుడు తమోగుణ స్వరూపుడు, సంహారకర్త, ఆయన అన్నీ చంపేస్తాడండి, అందులో ఆయన జోలికి వెళ్ళకూడదు. సృష్టి స్థితి లయ ఎందు సృష్టి బ్రహ్మగారు చేస్తారు, స్థితి విష్ణువు చేస్తాడు, లయ శివుడు చేస్తాడు. లయ అంటే చంపేయడం, కాబట్టి శివుడు జోలికి వెళ్ళకండి అంటారు. నిజంగా శివుడు తమోగుణ స్వరూపుడైతే శివుడు నల్లగా ఉండాలి. ఎలా ఉన్నాడు? శుద్ధ స్ఫటిక మణినిభం, తెల్లగా ఉన్నాడు. ఒంటికి రాసుకునే విభూతి తెల్లగా ఉంది, ఉండే వెండికొండ తెల్లగా ఉంది, ఎక్కే వృషభం తెల్లగా ఉంది, పెట్టుకున్న చంద్రుడు తెల్లగా ఉన్నాడు. ఇంత తెలుపున్నవాడు అంత నల్లటి పని చేస్తాడా? ఆయన శ్రీ మహావిష్ణువు స్థితికారుడు అంటున్నాం. స్థితికారుడు సత్వగుణ స్వరూపుడు అయితే ఎంత తెల్లగా ఉండాలి? నల్లగా ఉన్నాడు. నల్లటి పాము మీద పడుకున్నాడు. తెల్లటి పాల సముద్రంలో ఉన్న చటుక్కును దొరుకుతాడు. అదిగో నల్లగా ఎలా ఉన్నాడో చూడండి, మబ్బులాగా అంటాం. పైగా అప్పుడప్పుడు పడుకుంటూ ఉంటాడు. మరి రేపు పొద్దున తొలి ఏకాదశి వస్తే పడుకుంటున్నాడు, క్షీరసాగర శయనం చేస్తున్నాడు అంటల్లా, ఉద్దయన ఏకాదశి శయన ఏకాదశి లేవు అంటే పడుకున్నాడు లేచాడనేది దాని అర్థం. మరి పడుకున్నప్పుడు తమోగుణం ఉందా లేదా? తమోగుణం అంటే నిద్రపడమేనా? మరి తమోగుణం విష్ణువుకు ఉందా, శివుడికి ఉందా? అలా నువ్వంటే తప్పు. ఆయనది నిద్ర కాదా ఇది? నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయనే మనం నిద్రపోయినట్టు నిద్రపోడు శ్రీ మహావిష్ణువు. ఆయన నిద్రపోయినట్టు ఉంటాడు. కానీ కన్నులు మూసి దక్షిణాయనంలో ఎవరెవరు బాగా ఉపాసన చేస్తున్నారో వాళ్ళ మనసులోని భక్తిని గమనిస్తూ ఉంటారు. ఆయన నల్లగా ఉన్నట్టుంటాడు. నల్లటి మబ్బు ఎంత కాంతితో ఎంత చల్లతనంతో ఉంటుందో అలా ఎప్పుడెప్పుడు ఎవరిని రక్షిద్దామా అని ఆర్తితో ఉంటాడు. కాబట్టి ఆయన నల్లగా ఉన్నాడని సత్వగుణం లేనివాడు కాడు. ఈయన తెల్లగా ఉన్నాడని తమోగుణం ఉన్నవాడు కాడు. ఈయన తెల్లగా ఉన్న లోక సంహారం చేస్తున్నాడు కదండి అని మీరు అనుకుంటున్నారేమో. ఆయన 3 చేస్తాడు. నిత్య ప్రళయం, ఆత్యంతిక ప్రళయం, మహాప్రళయం అని 3 చేస్తాడు పరమేశ్వరుడు. నిత్య ప్రళయము అంటే రాత్రి అయ్యేటప్పటికి సమస్త జీవులు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ఇంద్రియములన్నీ బడలిపోతే మళ్ళీ ఆ ఇంద్రియములకన్నిటికీ కూడా సుఖము, తేజస్సు, శక్తి కలిగేటట్టుగా చేస్తాడు. అది ఆయన చేయకపోతే రెండో రోజు అన్నం తిండేవాడు, కడుపులో తిప్పుతుంది. కాబట్టి రాత్రి నిద్రపోయేటట్టు సుఖం ఇస్తున్నవాడు ఆయనే. ఏ తమోగుణం ఉంది? నిన్ను నిద్రపుచ్చి ఆయన నీకు ఉపకారం చేస్తున్నాడా, పాడు చేశాడు? ఆయన
ఆత్యంతిక ప్రళయము. జ్ఞానదాత మహేశ్వర, పరమశివుని అనుగ్రహము చేత జ్ఞానము కలుగుతుంది. శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తర రత్నమాలికలో అడిగారు, ఎవరు జగద్గురువు అని అడిగారు. పరమశివుడే జగద్గురువు అన్నారు. ఆయన వలననే జ్ఞానము కలుగుతుంది, ఆ జ్ఞానము వలన మోక్షము కలుగుతుంది. కాబట్టి ఆయన ఆత్యంతిక ప్రళయము, జ్ఞానమిచ్చి సంసార సాగరము నుండి ఉద్ధరిస్తాడు. మహాప్రళయము, దానిలో జీవుల్ని సంహారం చేస్తాడు. నిజమే. ఎందుకు చేస్తాడు అంటే, ఒరే ఇన్ని జన్మలు ఎత్తడానికి అవకాశం ఇచ్చాను, వాడు నన్ను పొందలేదు, నేనే వాడిని పొందేస్తాను. ఏమిటి తేడా? వాళ్ళు నన్ను పొందాలి, పొందలేదు, నేను వాళ్ళని పొందుతాను. సరిపోయింది కదా. వాడు తెచ్చుకోవాలి 35 మార్కులు, తెచ్చుకోక 30 మార్కులతో ఫెయిల్ అయిపోతున్నాడు. గవర్నమెంట్ మోడరేషన్ ఇచ్చేసింది, పాస్ అయిపోయాడు. 30 మార్కులకి పాస్ అయిపోయావు లేరా అంది, పాస్ అయిపోయాడు. ప్రభుత్వం 30 మార్కులకి పాస్ అయిపోయావు లేరా అని పాస్ చేసేస్తే ఇంటర్మీడియట్లోకి వెళ్ళిపోయినట్టే, నువ్వు నన్ను పొందలేవు లేరా అని పరమేశ్వరుడే పొందేస్తే అలా ఉంటుంది. అందుకే దానికి ఒకటే ఉదాహరణ చెప్తారు. నల్లపూసలు జీవులు కింద పడిపోయి ఉన్నారు, మైనపు ముద్ద పరమశివుడు. వాళ్ళు ఈయన్ని పొందలేకపోతున్నారు, ఈయనే వచ్చి ఓసారి వాళ్ళ మీద పడతాడు. ఇప్పుడు ఈ మైనపు ముద్ద పడితే నల్లపూసలన్నీ ఏమయ్యాయి, దానికి అంటుకున్నాయి. అలా మహాప్రళయమునందు జీవులన్నిటినీ తనలోకి తీసుకుంటాడు. తీసుకుని మళ్ళీ విశ్రాంతినిచ్చి మళ్ళీ శరీరాలు ఇస్తాడు. ఏమిటి తమోగుణం ఉంది అందులో? కాబట్టి అది పరబ్రహ్మముగా కార్యక్రమమును కొనసాగించుట యందు ఆయా అవసరములను బట్టి ఒకే పరమాత్మ ఏకకాలమునందు 2 స్వరూపములను పొందుతూ ఉంటాడు. ఒకడైన పరమాత్మ 2 రూపములు 3 రూపములుగా మారుతూ ఉంటాడు తప్ప నిజానికి 2, 3, 4 అలా అన్ని ఉండేటటువంటి అవకాశము ఉండనే ఉండదు. నేను అప్పుడప్పుడు ఏ సూపర్ బజార్కో వెళ్తే, లేకపోతే కూరగాయల మార్కెట్లోకో వెడితే, ఎంతమ్మా వంకాయలు అన్నాను అనుకోండి, అప్పటి వరకు గుర్తుపట్టరు. ఎంతమ్మా వంకాయలు అంటే పక్కనున్న ఆయన చూసి, రే చాగంటి కోటేశ్వరరా అంటాడు. నాకు వినపడుతూనే ఉంటుంది పక్క నుంచి. అంటే ఈయన ప్యాంటు చొక్కా కూడా వేసుకుంటారేంటి అంటుంది ఒక ఆవిడ. ఆ పిల్లాడంటాడమ్మా ఈయన బూట్లు కూడా వేసుకున్నారమ్మా అంటాడు. అప్పుడు నేను నవ్వి అంటాను, అవును నేను కోటేశ్వరరావునే, ఇది నా ఆఫీస్ డ్రెస్ అమ్మా అంటాను. అంటే మీరు పంచాలాల్చీలో అలవాటండి, ఇలా ఏదో కొత్తగా ఉన్నారు అంటుంది. పంచాలాల్చీలో అలవాటు పడిపోయిన కోటేశ్వరరావు ప్యాంటు చొక్కాలో కనపడినంత మాత్రం చేత కోటేశ్వరరావు కాకుండా పోయాడా? ఒక ధర్మము కొరకలా వేసుకున్నాడు. ఆయన గుండెల్లో నమ్ముకున్న ధర్మానికి ఒకలా కనబడుతూ ఉంటాడు, సాయంకాలం పొద్దున్న అలా కనబడుతూ ఉంటాడు. ఇంకొక ధర్మం కోసం కడుపు నింపుకోవడానికి, ఉద్యోగం చేయడానికి ఒక చోటికి వెళ్ళినప్పుడు ఒకలా కనపడుతూ ఉంటాడు. అంత మాత్రం చేత లోపలి తత్వం పోతుందా? ఇప్పుడు నేను ఈ లాల్చీ తీసేసో బొమ్మల చొక్కా వేసి కూర్చున్నాను అనుకోండి, నాలో తత్వం పోతుందా? ఏం పోదు. కానీ శాస్త్ర మర్యాదకు కట్టుబడాలి. అందుకని ఎలా ఉండాలో అలాగే ఉండాలి కదూ. తత్వత పదార్థం అంతే, పరబ్రహ్మమే. అది ఎప్పుడెప్పుడు ఏది చెయ్యవలసి వచ్చిందో అప్పుడప్పుడు ఆ పని చేసేటప్పుడు ఆ గుణము ఆవిష్కృతమైనప్పుడు ఆ పేరు చేత పిలిచారు తప్ప ఇది చేశాడు కాబట్టి అది చెయ్యడండి అనకూడదు. శివుడు గురువు జ్ఞానం ఇస్తాడు అంటే శ్రీ మహావిష్ణువు జ్ఞానం ఇవ్వరని మీరు అనుకుంటున్నారా? కృష్ణుడు జగద్గురువు. కృష్ణం వందే జగద్గురుం భగవద్గీత బోధించలా? భగవద్గీత ప్రస్థానత్రయంలోకి వెళ్ళింది, భగవద్గీత స్మృతి గ్రంథాల్లోకి వెళ్ళింది. అంత గొప్ప భగవద్గీతనిచ్చినటువంటి జగద్గురువు శ్రీ మహావిష్ణువు కాలా? పరమశివుడు జగద్గురువు కాలా? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఒక్కటిగా ఉన్న పరబ్రహ్మము ఏ వేషంతో ఉన్నా, ఏ రూపంతో ఉన్నా ఆయా సమయములకు కావలసినటువంటి పరిస్థితిని చక్కబెడుతుంది తప్ప తత్వత అది నిజంగా శివకేశవులని 2గా విడిపోయేది కాదు. అది ఒక్కటైనటువంటి పదార్థము. ఒక్కటై పదార్థము 2గా కనపడుతూ ఉంటుంది. అందుకే లోకంలో ఒక విషయం చెప్తుంటారు. ఒకనకొకప్పుడు దేవతలు రామేశ్వరం వచ్చారు. వస్తే వాళ్ళకి అనుమానం వచ్చింది, రామేశ్వరము ఏ సమాసము? రామేశ్వరం ఏ సమాసం అంటే వాళ్ళ అనుమానం ఏమిటంటే, రాముని యొక్క ఈశ్వరుడా, రామునికి ఈశ్వరుడైనవాడా? అది వాళ్ళ అనుమానం. రాముని ఈశ్వరుడుగా కలిగినవాడా? రాముని యొక్క ఈశ్వరుడు అన్నాను అనుకోండి. నేను రాముని యొక్క ఈశ్వరుడంటే రామచంద్రమూర్తి కన్నా గొప్పవాడు. రామచంద్రమూర్తి ఆయన్ని ఆరాధిస్తాడు. రామచంద్రమూర్తి విష్ణువాంశ సంభూతుడు. ఈశ్వరుడంటే శివుడు. అప్పుడు రాముని యొక్క ఈశ్వరుడు, రాముడు పూజ చేసే శివుడు, కాబట్టి శివుడు గొప్పవాడు కదూ. అందుకని రాముని యొక్క ఈశ్వరుడైతే యొక్క
అన్న మాట చేత అది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. రాముని యొక్క ఈశ్వరుడా, రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు అనుకోండి బహువ్రీహి సమాసం అవుతుంది, కలదీ కలవాడు ఉంటే. కాబట్టి రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడు, అప్పుడు ఈ శివుడు తక్కువ అవుతాడు, రాముడు ఎక్కువ అవుతాడు. రాముణ్ణి ఈశ్వరుడిగా కలిగిన వాడు కదూ. అది అనుమానం దేవతలకి. ఇద్దరిలో ఎవరెక్కువ, అక్కడికి వెళ్ళి వాళ్ళకి వచ్చిన అనుమానం అది. ఎవరెక్కువ మనం దెబ్బలాడుకోవడం ఎందుకురా, కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడుగుదాం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. సమస్త విద్యలకు ఆలవాలము కదా ఆయన అడుగుదాం రండి అన్నారు. అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. ఏమిరా ఇంతమంది వచ్చారు, మళ్ళీ ఏం హలాహలం పుట్టిందా అన్నాడు పరమశివుడు. కాదు కాదు పరమేశ్వర, అంతకన్నా గొప్పదే పుట్టింది మా మనసుల్లో. అసలు రాముని యొక్క ఈశ్వరుడా, రాముని ఈశ్వరుడుగా కలిగినవాడా, ఈ రెండిటిలో ఏది నిజం? షష్ఠీ తత్పురుష సమాసమా బహువ్రీహి సమాసమా, ఏది నిజం చెప్పమని అడిగారు. ఆయన అన్నాడు షష్ఠీ తత్పురుష సమాసం కాదు, బహువ్రీహి సమాసమే సత్యం. రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు, నేను ఎప్పుడూ రాముణ్ణి ప్రార్థన చేసి రాముడికి నమస్కరిస్తూ ఉంటాను, రాముడే గొప్పవాడు అన్నాడు. అంటే శివభక్తులు కొంచెం చిన్నబుచ్చుకుని బయటికి వచ్చి వాళ్ళు అన్నారు, ఉత్తిది మా స్వామి అంతే, ఆయన చాలా వినయం, ఎక్కడ విద్య ఉందో అక్కడ వినయం ఉంటుంది కదూ, అందుకని అలా అంటాడు. నిజం అనుకుంటున్నారా? ఏం కాదు, మొదటిదే ఖచ్చితం, రాముని యొక్క ఈశ్వరుడే, ఈయనే గొప్పవాడు, ఇంత వినయం ఉన్నవాడు కాబట్టి ఇలా అంటాడు కాబట్టి అంత గొప్పవాడు అయ్యాడన్నారు. అయితే పోనీ విష్ణువుని అడుగుదాం. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఏమిరా ఇంతమంది వచ్చారన్న ఉపద్రవమా అన్నాడు ఆయన. కాదు, ఒక చిన్న అనుమానం వచ్చింది, చెప్పండి. ఆయనకి తెలియని వాడేం కాడు, తెలియనట్లు ఉంటాడంతే ఆయన, పరమేశ్వరుడికి తెలియందే ఉంటుంది. సరే చెప్పండి అన్నాడు. అయ్యా రాముని యొక్క ఈశ్వరుడా, రాముని ఈశ్వరునిగా కలిగినవాడా, ఏది నిజం అన్నాడు. విష్ణు భక్తులందరూ చూస్తున్నారు, రాముని ఈశ్వరుడిగా కలిగినవాడు అంటాడు. అక్కడ ఇక్కడ కూడా ఓటే చెప్పారు కాబట్టి మనం అమ్మయ్యా ఉత్సవం చేసేసుకోవచ్చని. ఆయన నవ్వి అన్నాడు, శివుడి గురించి మీకు తెలియదురా, సదాశివ అన్న పేరు ఆయనకే ఉంది, సదా విష్ణు సదా బ్రహ్మ లేవు లోకంలో. ఆయన ఇప్పుడంతే మంగళకరుడు కాబట్టి అలాగే అంటాడు. రాముని యొక్క ఈశ్వరుడు షష్ఠీ తత్పురుష సమాసమే నిజం అన్నాడు. బయటికి వచ్చి వేళ్ళు విరుచుకున్నారు. ఇది ఎక్కడ గొడవరా, ఎవడు గురించి వాడు చెప్పుకుంటాడు. ఈయన దగ్గరికి వెడితే రాముని యొక్క ఈశ్వరుడు అని విష్ణు అంటున్నారు, శివుడి దగ్గరికి వెడితే రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడు, నాకన్నా రాముడు గొప్పవాడని ఈయన అంటున్నాడు. రాముని కన్నా శివుడు గొప్పవాడా, శివుని కన్నా రాముడు గొప్పవాడా? వీళ్ళిద్దరూ చెప్పరు. బ్రహ్మగారి దగ్గరికి వెడదాం, గొడవ వదిలిపోతుంది. 4 ముఖాలతో వేదం చెప్పుకుంటాడు కదూ అని అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఏమిరా ఎందుకు వచ్చారో? అయా చిన్న అనుమానం, సరే చెప్పండి. మళ్ళీ ఇది అడిగారు, బహువ్రీహియా షష్ఠీ తత్పురుషమా అని. ఆయన 4 ముఖాలతోనూ పక్కపక్క నవ్వన్నాడు, మీ అజ్ఞానం పోదురా ఎన్నాళ్ళకి. రాముని యొక్క ఈశ్వరుడు కాదు, రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడు కాడు, రాముడే ఈశ్వరుడైనాడు. విశేషణ అది కర్మధారయా సమాసం. రాముడు ఒకడు ఈశ్వరుడు ఒకడు కాడు. రామేశ్వరం అంటే రాముడే ఈశ్వరుడైనాడు, ఈశ్వరుడే రాముడైనాడు, ఒక్కడే. కాబట్టే శివుడు విల్లు శివుడు అట్టుకుంటాడు, శివుడు విల్లు రాముడు అట్టుకున్నాడంటే శివుడే రాముడు, రాముడే శివుడు అని తన అర్థం రా అన్న. ఎంత దెబ్బలాడుకున్నాను రా మనం అనవసరంగా. వాళ్ళిద్దరు ఒకటే అనమాట, ఒకడే 2 వేషాలు కట్టాడు, ఉన్నది ఒక్కటే పదార్థము. అందుకే మనకి ఇప్పటికీ మీరు చూడండి, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలో రామచంద్రమూర్తి ప్రతిష్ఠించినన్ని శివలింగములు మీకు ఎక్కడా కనపడవు. ఎన్ని శివలింగాలు ప్రతిష్ఠించాడు ఆయన. ఎక్కడికి వెళ్ళండి, మీకు శ్రీశైలం వెళ్ళండి, రామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన శివలింగం. మీరు ఏ క్షేత్రానికి వెళ్ళండి, రామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన శివలింగం అంటారు. రామేశ్వరము, రామలింగడు, రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడింది. దక్షారామం వెళ్ళండి, విష్ణు క్షేత్రపాలకుడు. శ్రీశైలం వెళ్ళండి, నరసింహస్వామి క్షేత్రపాలకుడు. అసలు వాళ్ళిద్దరూ ఒక పదార్థమే కాబట్టి అలా చమత్కారం చేస్తుంటారు తప్పించి నిజంగా వాళ్ళేమీ రెండో పదార్థం కదా. అమ్మ చూడండి, పిల్లాడితో ఆడుకుంటుంటుంది, ఆడుకుంటూ ఆ పవిట కొంగు తీసేసి ఇలా తల మీద వేసుకుని అమ్మేది 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 అంటుంది. పిల్లాడు బిక్కమొహం వేసేసుకుని ఆ పవిట కొంగు తల మీద వేసుకున్నావిడిని ఇలా తలెత్తి చూసి ఆడుకుంటూ ఎవరో అని బిక్కమొహం వేసి ఏడుపు మొహం పెట్టేస్తాడు. ఇదిగో అమ్మా అంటుంది కొంగు తీసి. వాడు పక్క 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 నవ్వేస్తాడు. అంటే ముఖం మీద కొంగు వేసుకుంటే అమ్మ కాదు, ముఖం నుంచి కొంగు తీసేస్తే అమ్మ.
అర్థం కాని పిల్లవాడు ముఖం మీద కొంగేసుకున్నది ఎవరో అనుకున్నాడు, కొంగు తీస్తే అమ్మ అనుకుని పొంగిపోయాడు. మనం కూడా అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళం పసితనంతో. తప్ప అమ్మే ఆయన ఆడుతూ ఉంటాడు మనతోటి. ఆయన విభూతిని అర్థం చేసుకుంటే ఆయన ఒకడే ఆయన పరమాత్మ అలా ఉన్నాడు. అందుకే ఇప్పటికీ కంచికి దగ్గరలో ఒక క్షేత్రం ఉంది. దాన్ని విచిత్రమైన పేరుతో పిలుస్తారు, తిరు పాలకడర్ అని. అక్కడికి ఆ క్షేత్రం కంచి క్షేత్రానికి చాలా దగ్గర 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి ఒక వైష్ణవుడు ఆ క్షేత్రానికి వెళ్ళాడు. ఆ ఊళ్ళో విష్ణు ఆలయాలు లేవు, అన్ని శివాలయాలే. ఆయనకు నియమం ఉంది, ఆయన ప్రతిరోజు విష్ణు దర్శనం చేసుకుని భోజనం చేస్తాడు. ఆయన పాపం ఆ ఊళ్ళో అంతా తిరిగారు, భోజనం చేసే వేళ అయింది. విష్ణు ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని భోజనం చేద్దామని చెప్పి ఆయన ఆలయంలోకి వెడితే ఏ గుళ్ళోకి వెళ్ళినా శివాలయం శివలింగమే. ఆఖరికి మధ్యాహ్నం ప్రాణం పోయే స్థితి వచ్చింది. ఓ గుళ్ళోకి వెళ్ళాడు ఆయన, వెళ్ళి చూశాడు శివలింగం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అని బయటికి వచ్చి కూలబడిపోయాడు. ఓ వృద్ధుడు వచ్చాడు, ఏమయ్యా అలా కూడబడిపోయావు, అన్నం తినలేదా? తినలేదు. అంటే ఏం దిక్కుమాలు నూరు, ఒక్క విష్ణువాలయం లేదు, అన్ని శివాలయాలే. ఆయన అన్నాడు, ఎవరు చెప్పారు? నువ్వు కూలబడిపోయావు చూసావా, ఈ గుడి శివాలయం అన్నాడు. ఈ గుడి విష్ణువాలయం కాదు, నువ్వు నన్ను మభ్య పెడుతున్నావు, ఇది విష్ణువాలయం కాదు, అది శివాలయం, నేను రానన్నాడు ఆయన. కాదయా ఇది విష్ణువాలయం, రా అన్నాడు. నేను రాను, ఇప్పుడే చూసి వచ్చాను, ఆ శివలింగం ఉంది లోపల, అది విష్ణువాలయం కాదు అన్నాడు. నేను చూపిస్తాను చూడండి. పిల్లలు బెట్ట అంటారు వెంటనే, పందెమా అని. అలా వృద్ధుడు అన్నాడు, పందెమా? అది విష్ణువాలయం, నేను విష్ణువాలయం అని చూపిస్తాను, నీకు విష్ణువుని చూపిస్తాను, పందెమా మన ఇద్దరికి? నేను శివలింగం చూశానంటే ఏంటి, నేను చూపిస్తాను రా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సరే పందెం పద. ఇప్పుడు మధ్యవర్తుడు ఉండాలి కదా పంద్యానికి మరి. అందుకని ఎవరినో 10 మందిని పిలిచి గుళ్ళోకి వెళ్ళారు. వెళ్ళి శివలింగం దగ్గరికి వెళ్ళారు. ఈయన అక్కడి నుంచి చూసాడు, అదిగో శివలింగం. శివలింగమా, రా దగ్గరికి అని చెయ్యట్టుకు తీసుకెళ్ళి, ప్రాణమేం పోదులే శివలింగం అయితే రా అని దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నించోబెట్టాడు. చూడు ఇప్పుడు బాగా పైన చిన్మయం ఉంటుంది కదా ఇలాగా శివలింగానికి, చూస్తున్నాడు. ఈ చెయ్యి పట్టుకున్న వృద్ధుడు అందులోకి వెళ్ళిపోయాడు శివలింగంలోకి. ఆ శివలింగం మీద ఉన్న చిన్మయం విష్ణు స్వరూపాన్ని పొందేసింది. ఇప్పటికీ అలాగే ఉంది ఆ ఊళ్ళో గుడి. శివలింగం పైన ఉన్న చిన్మయం విష్ణు స్వరూపాన్ని పొంది ఉంటుంది. మీరు కావాలంటే ఇప్పటికీ వెళ్ళి దర్శనం చేయొచ్చు. ఒక శివలింగంలో శివస్వరూపము విష్ణు స్వరూపాన్ని పొందింది. అరే నన్ను నమ్ముకున్నవాడు అన్నం తినకుండా చచ్చిపోతున్నాడు రా అని. కరుణాసింధు, ఆయన్ని మీరు ఏ పేరుతో పిలవండి, శివతత్వమా విష్ణుతత్వమా, రెండిటి తత్వమునందు భక్త పరాధీనతయే, భక్తులను కాపాడుటయే తప్ప అది ఒక్క పదార్థము రెండుగా కనపడుతూ ఉంటుంది. మాయకి వశమైపోతే అది వేరు ఇది వేరు అనుకుంటాడు, కానీ యథార్థమునకు అది వేరు ఇది వేరు కాదు. మీకు ఇంకొక పరమసత్యం నేను మీతో మనవి చేస్తాను. వేదము యొక్క హృదయం అసలు, అందుకే మనం శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ అంటాం సంధ్యావందనం చేసేటప్పుడు. శివ కేశవులు ఒక్కటే. లోకంలో ఒక పురుషుని యొక్క ప్రేమని పొందడానికి ఏకైక మార్గం ఏమిటి? ఆయన భార్యని పొగడ్డమే. నేను యథార్థం మీతో మనవి చేస్తున్నాను. మీరు నా దగ్గరికి వచ్చి, ఏమిటండి మీ ఆవిడ అబ్బే పనికి మాలిందండి, ఆవిడని ఎలా చేసుకున్నారండి మీరు అన్నారనుకోండి, ఇంకొకసారి మిమ్మల్ని రాణిస్తానా మా ఇంటికి నేను? మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆయన ఎక్కడ దొరికాడమ్మా నీకు, ఇంకో పురుషుడే దొరకలేదా, ఆయన పెళ్లి చేసుకున్నావు, అంత పనికి మాలిన వాడు ఎక్కడ దొరికాడమ్మా అన్నారనుకోండి, ఇంకొకసారి మా ఇంటికి మీరు మా భార్య అనుమతితో రాగలరా? తెలియక నేను పిలవాలేమో కానీ. అదే అయ్యా ఎంత గొప్ప ఇల్లాలు దొరికిందండి మీకు, చాలా మంచి ఆవిడండి, మిమ్మల్ని అనువర్తించే భార్య దొరికింది, మీ పక్కన నించుంటే మాకు పార్వతీ పరమేశ్వరులాగో లక్ష్మీనారాయణుల్లాగో ఉన్నారండి అన్నారనుకోండి. అలా ఉన్నారా లేరా పక్కన వదిలేయండి. అలా అన్నారనుకోండి, ఇప్పుడు నాకు మీ యందు ప్రీతి జనిస్తుంది. భార్య తన ఆత్మతో సమానము, భార్య ఆత్మ సమసఖ, ఆత్మతో సమానమైనటువంటి స్థితి. మీరు ఎప్పుడైనా అర్ధనారీశ్వర స్వరూపాన్ని కానీ హరిహర స్వరూపాన్ని కానీ దేవాలయంలో చూడండి. శివుడు ఎప్పుడూ కుడి పక్కకుంటాడు, ఎడం పక్క ఉంటే అమ్మవారు ఉంటుంది. అప్పుడు వామార్ధ భాగంలో ఉంది కాబట్టి భార్యా స్వరూపంతో అర్ధనారీశ్వర స్వరూపం.
హరిహర స్వరూపం చూడండి, ఎడం పక్కకి శ్రీ మహావిష్ణువు ఉంటారు. విష్ణువు అమ్మవారు అలంకార ప్రియులు, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. అందుకే వాళ్ళిద్దరూ ఎప్పుడు పుట్టినా ఒక్కరోజే పుడతారు. శ్రీరామ నవమి చైత్ర శుక్ల నవమి మధ్యాహ్నం 12 గంటలకి రామచంద్రమూర్తి పుడితే, చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం 12 గంటలకి హిమవంతుడి కడుపున పార్వతీదేవి పుట్టింది. శ్రావణ శుక్ల అష్టమి కృష్ణాష్టమి నాడు కృష్ణ పరమాత్మ పుడితే, అదే సమయానికి జగదంబ జన్మించింది, యోగమాయా స్వరూపిణి. ఎప్పుడు పుట్టినా వాళ్ళిద్దరూ ఒకటిగా పుడతారు. అందుకే మీరు ఏకాంబరేశ్వర దేవాలయానికి వెళ్ళి చూడండి, కన్యాదానం పరమశివుడికి పార్వతీదేవిని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి శ్రీ మహావిష్ణువే చేస్తూ ఉంటారు. ఎందుకని? శ్రీ మహావిష్ణువు నారాయణ అయితే ఆమె నారాయణి, అన్నని పోలిన చెల్లి. అందుకే ఆవిడ నలుపు, విష్ణువు నలుపు అయినప్పుడు మీరు శివకేశవుల మధ్య భేదం పాటిస్తే ఒళ్ళు మండిపోయేది ఎవరికి? పార్వతీదేవి ఒళ్ళు మండుతుందా? శక్తి స్వరూపానికే ఒళ్ళు మండితే మన కదలికలు ఏమైనా ఉంటాయా? ఇంకా ఆ కుటుంబం జోలికి వెళ్ళొచ్చా? అసలు ఎక్కడైనా శివకేశవులు మాట్లాడుకోవడం మీరు ఎప్పుడైనా పురాణాల్లో వింటే ఒకరి మీద ఒకరు తక్కువ చేసి మాట్లాడుకున్నారేమో మీరు చూడండి. ఒక విభూతి కొరకు, ఒక సంతోషానికి అలా 2 కింద 3 కింద కనపడుతూ ఉంటారు, ఏదో దెబ్బలాడుకున్నట్టును. అలా అయితే వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహ స్వామి వారు కలుసుకోవాలా? ఏమయ్యా, నేను ఈ వెంకటాచలం కొండ మీద ఉంటాను, కొంచెం స్థలం ఇవ్వండి అని అడిగారు వెంకటేశ్వర స్వామి. స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి పుచ్చుకోండి అన్నారు వరాహస్వామి. వరాహస్వామి విష్ణు స్వరూపం, వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపం. 2 స్వరూపాలుగా కనబడి కథ నడవలా? ఆయన ఎన్ని రూపాలైనా పొందుతారు. ఏకష్టమేవ బహుధా భవభాసిలోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం. ఉన్న ఒక్క పరమాత్మ ఎన్ని రూపములైనా పొందుతాడు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఎన్ని రూపములు, ఎన్ని చేతులు, ఎన్ని కాళ్ళైనా ఆయన పొందగలడు. అన్ని రూపములు పొందినవాడు ఒకే పరమాత్మ అయినప్పుడు ఆయన ఒక విష్ణువు ఆదివరాహస్వామి వెంకటేశ్వరుడుగా ఉండగా ఒక శివుడు కేశవుడుగా ఎందుకు ఉండడని మీరు అనుకుంటున్నారు? ఆయా పరిస్థితులను బట్టి 2గా ప్రకాశిస్తూ ఉంటాడు. కానీ ఉన్నది ఒక్కటే పదార్థము అయినప్పుడు నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. అందుకే ఆయన నలుపు, ఆవిడ నలుపు. ఆవిడ ప్రతిజ్ఞ, ఆయన ప్రతిజ్ఞ ఒక్కటే. ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతారమును స్వీకరిస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు పరమభక్తులైన వాళ్ళు ఒక రూపంతో కనపడమని ప్రార్థన చేస్తారో అప్పుడప్పుడు కనబడి ధర్మ సంస్థాపన చేసి ధర్మాన్ని పాడు చేసే దుష్టుల్ని సంహరిస్తాను. విష్ణు ప్రతిజ్ఞ. పరదేవత ప్రతిజ్ఞ అమ్మవారిది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఎప్పుడెప్పుడు సాధు పురుషులైన వాళ్ళు దుఃఖపడతారో, అధర్మంలో ఉన్న వాళ్ళు బాధపెడతారో అప్పుడు నేను అవతార స్వీకారం చేసి వాళ్ళని రక్షించి ధర్మాన్ని నిలబెడతాను. అందుకే అమ్మవారు అనేక అవతారములెత్తి రాక్షస సంహారం చేస్తుంది. శ్రీ మహావిష్ణువు అనేక అవతారములెత్తి రాక్షస సంహారం చేస్తారు. అన్నా చెల్లెళ్ళిద్దరిది ఒక్కటే. అసలు యథార్థమునకు మాట్లాడితే మళ్ళీ అన్నా చెల్లెళ్ళుగా 2గా కనపడేటటువంటి విష్ణుతత్వము ఒకటైపోయినప్పుడు శివుడి పక్కకి చేరిపోయి శక్తి స్వరూపంగా కలిసిపోతుంది. కలిసిపోయినప్పుడు ఉండే పదార్థము ఒకటే పదార్థం అయిపోయి కూర్చుంటుంది. ఆ పదార్థములోంచి ఇన్ని బయటికి రావాలి. నారాయణ నారాయణి అయితే నారాయణి నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టాలి. ఆడదాని కడుపులోంచి పుట్టాలి కదా సృష్టి ధర్మం. మళ్ళీ బ్రహ్మగారి వలన ఇంత లోకోత్పత్తి జరగాలి. ఉన్న ఒక్క పదార్థము ఇన్ని రూపములుగా కనపడుతుంటుంది. అది ఆ లీలను భావించి నువ్వు సంతోషపడిపోవాలి, నువ్వు ఆనందపడిపోవాలి. వాంగ్మయాన్ని చదివి అబ్బా ఈశ్వర ఇన్ని రూపములను పొందావా అని పొంగిపోవాలి. అందుకే శంకర భగవత్పాదులు పంచాయతన పూజ ఇచ్చారు. నువ్వు శివ పంచాయతనం పెట్టుకుంటే మధ్యలో శివుణ్ణి పెట్టుకుని గణపతి, అంబిక, సూర్యుడు, వినాయకుడు. నువ్వు విష్ణు పంచాయతనం పెట్టుకుంటే విష్ణువుని మధ్యలో పెట్టుకుని శివుణ్ణి పక్కన పెట్టు. శివుడు, అంబిక, సూర్యుడు, గణపతి. నువ్వు సూర్య సంబంధమైన పంచాయతనం పెట్టుకుంటే సూర్యుడిని మధ్యలో పెట్టుకో. శివుడు, వినాయకుడు, అంబిక, గణపతి. నువ్వు ఎవరిని మధ్యలో పెట్టావో వాళ్ళని నువ్వు చేరడానికి వీళ్ళ నలుగురి కాళ్ళు పట్టుకోకుండా వెళ్ళదని గుర్తుపెట్టుకో. అప్పుడు అసలు భేదం ఎక్కడుంది? అసలు లోకంలో గొప్ప స్థితిని పొందిన మహాత్ములందరూ ఒక మంత్రాన్ని పట్టుకుని వేరొక
స్వరూపాన్ని దర్శనంగా పొందారు. లీలాశుకుడు చెప్పుకున్నాడు, శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి. ఆయన చెప్పుకున్నాడు, నేను నిస్సందేహంగా శైవుణ్ణి, నేను పంచాక్షరీ మహామంత్ర జపమే చేస్తాను. కానీ నాకు ఏది ఇష్టమో తెలుసా? నా మనసు ఎప్పుడూ కూడా అతసీ కుసుమం ఎలా ఉంటుందో అలా అతసీ పుష్ప సంకాశమైనటువంటి ఆ స్మేరాననం, గోపవధూ కిశోరం, ఆ చిరునవ్వుతో కూడిన చిన్ని కృష్ణుణ్ణి చూడాలని ఉంటుంది నాకు. పంచాక్షరీ మహామంత్ర జపం చేశాడు లీలాశుకుడు. రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆయన అన్నాడు, లీలాశుకుడు లేవలేదు, నమస్కారం చేయలేదు, సీతమ్మతో కలిసి నించున్నాడు. ఏమయ్యా, నువ్వు పంచాక్షరి చేశావు, నేను దర్శనమిచ్చాను. పంచాక్షరికి అధిష్టాన దేవత పరమశివుడు. మరి పరమశివుడు కనబడ్డా, రామచంద్రమూర్తి కనబడ్డా? రాముడు కనబడ్డాడు. ఏం నమస్కారం చేయవే అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏమనుకోకు రామా, విహాయకోదండ శరౌ ముహూర్తం గృహాణపాణిం మణుచారు వేణం మయూరబర్హంచ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్ అన్నాడు. రామా, ఏమనుకోకండి, కాసేపు ఆ ధనస్సు పక్కన పెట్టేసి వేణువు పట్టుకోండి, ఆ కిరీటం పక్కన పెట్టేసి ఓ నెమలీక పెట్టుకోండి, సీతమ్మని రుక్మిణిగా పక్కన నించోబెట్టుకోండి. పశ్చాత్ ఆ తర్వాత నేను లేచి మీకు నమస్కారం చేస్తాను. నాకు కృష్ణుడిగా నమస్కారం చేయడం ఇష్టం, అదే పదార్థం రాముడిగా చెయ్యడం అంటే అంత పెద్ద ఇష్టం ఉండదు. చేసింది పంచాక్షరి, దర్శనమైంది రాముడు. నువ్వు కృష్ణుడిగా కనబడి నమస్కారం చేస్తానన్నారు. అంటే ఆయన కృష్ణుడిగా దర్శనమిచ్చాడు. అప్పుడు లేచి నమస్కారం చేశాడు లీలాశకుడు. వశుడు కాల శైవావయం నఖలు తత్ర విచారణీయం, నేను శైవుణ్ణి అని చెప్పుకున్నటువంటి మహానుభావుడైన లీలాశకుడికి కృష్ణ దర్శనం అయిందా లేదా? రాముణ్ణి కృష్ణుడిగా చూడగలిగాడా లేదా? అసలు భక్తుల యొక్క కోర్కెలకి పరమేశ్వరుడు కంగారు పడిపోయాడు కదండి. భద్రాద్రి, నాకు రామదర్శనం కావాలన్నాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు, యుగం అయిపోయింది, ఇదిగో కనపడ్డానన్నాడు. ఇదేమిటి అలా ఉన్నావు అన్నాడు. ఎలా ఉన్నాను? అదేమిటి, రాముడుగా కదా ఉండాలి, 4 చేతులు ఉన్నాయేంటి? రాముడికి ధనస్సు బాణాలు సీతమ్మ కదా ఉండాలి అన్నాడు. పరమేశ్వరుడు కూడా, ఓ త్రేతాయుగంలో అలా ఉండేవాడిని కదూ అని ధనస్సు బాణాలు పట్టుకుని సీతమ్మని తొడ మీద కూర్చోబెట్టుకుని ఆయన పద్మాసనం వేసి కూర్చోవడంలో ఆ పట్టుకున్న ఆయుధాలు అపసవ్యంగా మారిపోతే శంకర భగవత్పాదులే వెళ్లి స్తోత్రం చేశారు. వామాంకస్థిత జానకీ పదిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేడ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. ఓ పరమేశ్వర, మీరు ఎంత విచిత్రం! కుడి చేత్తో చక్రం పట్టుకుంటారు, ఎడం చేత్తో శంఖం పట్టుకుంటారు. కానీ భద్రాచలంలో రామచంద్రమూర్తి ఎడం చేత్తో చక్రం పట్టుకుని కుడి చేతిలో శంఖం పట్టుకున్నాడు. ఎందుకని? చతుర్భుజుడై వచ్చిన వాడు ద్విభుజుడిగా కనబడి ధనుర్బాణాలు పట్టుకోవడంలో 4 బాహువులు ఉండిపోతే ఇవి మార్చుకోవడంలో పైవి మారిపోయాయి. ఎందుకని? ఆ లక్షణం అటువంటిది. మీరు ఇలా ఇలా అంటూ దీన్ని ముందుకు తీసుకెడుతూ దీన్ని వెనక్కి తిప్పండి, ఇప్పుడు చేయకండి, తిప్పలేరు, అది సాధ్యం కాదు. అలాగా అది అలాగే ఉంటుంది అంతే. దాని ప్రక్రియ మనుష్య మేధ శరీరము అలాగే అలవాటు పడి ఉంటాయి. ఓ వేలు ముందుకు తిప్పితే ఓ వేలు వెనక్కి తిప్పు అంటే అలా తిప్పలేరు మీరు. ఆయన కూడా 4 భుజాలతో కనబడితే రాముడిగా కనబడు అనేటప్పటికీ గబాల 4 భుజాల్లో 2 భుజాల్లో ఆయుధాలు అనుకోవడంలో ఇవి మారిపోయి పైన మారిపోయి అలాగే వెలిచాడు. ఒక్క పరమేశ్వరుడు ఇన్ని రకాలుగా మారగలడు. చూసి నువ్వు పరవశించిపోవాలి. తిక్కన గారు నిద్రపోతున్నారు, మహాభారతాన్ని ఆంధ్రీకరిద్దామని. ముందు వారి తండ్రి గారు కనబడ్డారు కల్లో. కనబడి, ఎరా హరిహరనాథుడు నీకు దర్శనమిద్దాం అనుకుంటున్నాడు, కిమస్తిమాల కిమ కౌస్తుభం వా అని అడిగావు కదూ, నీకు మెడలో పుర్రెలమాల వేసుకోవడం ఇష్టమా, కౌస్తుభం పెట్టుకోవడం ఇష్టమా? నువ్వు విష్ణువా శివుడా, అసలు పరబ్రహ్మమా, నీ యొక్క లక్షణమేమని కదూ అడిగావు ఒక శ్లోకం చేస్తూ. ఇదిగో హరిహరనాథుడు నీకు దర్శనం ఇవ్వాలనుకుంటున్నాడు, లేచి నిలబడి చూడన్నారు. నిద్రలోనే తెలివా నిద్ర నాకు తెలియదన్నారు తిక్కన గారు. హరిహరనాథుడు నడిచొచ్చాడు. తీసుకొస్తే ఎవరు? తండ్రి గారు తీసుకొచ్చి పరిచయం చేశారు హరిహరనాథుడిని. అది వాళ్ళ వంశం యొక్క గొప్పతనం. సోమయాజి మహానుభావుడు, అందుకే పంచమవేదాన్ని ఆంధ్రీకరించగలిగారు. చూశారు, చెప్పుకున్నారు తిక్కన గారు. కరుణారసము పంగి దొరపెడు తక్కున శశిరేఖ అమృతంబు జలువార గురి అయిన చెలుమున మెరసిన లోకరక్షణ మనంగగళమున ఛాయదోప
హరినీల పత్రిక సురభి చందనమన్న గలమున గరళమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనస్సు ఆనందమగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని. ఆయన కరుణారసము పొంగి దొరపెడు తర్పున శశిరేఖ అమృతంబు జలువార హరినీల పత్రిక సరభి చందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ గురి అయిన చలమున వెరసిన లోకరక్షణమనంగగడమున ఛాయదోప ప్రథమాద్రినేతించు భానుబింబమునాన వరమున కౌస్తుభరత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనస్సు ఆనందమగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు. తల మీద చంద్రవంక, దాని నుంచి అమృతం పడుతోంది, చిరునవ్వు శివుడు. ఇలా కిందకి చూశారు, నాభికమలంలోంచి ఇలా నాభిలోంచి ఒక కమలం పైకొచ్చి ఆ కమలంలో 4 ముఖాల పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఓ, నాభికమలం ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు అనుకున్నారు. ఇలా చూశారు, కంఠంలో నల్లటి మత్స, గరళకంఠుడై లోకములను కాపాడినటువంటి శివస్వరూపం. ఓ, ఏమి చిత్రమని గుండెల్లోకి చూశారు, కౌస్తుభరత్నం మెరిసిపోతోంది. శివుడా కేశవుడా ఎవరైనా అనుకున్నారు. సురనదియును కాళిందియును బెరసినట్టి, గంగా యమున కలిసి ఒకేసారి ప్రవహించాయనుకోండి, గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేస సర్వేశ్వరుండు. గంగా యమున కలిసి వచ్చినట్టు తెలుపు నలుపు 2 రంగులు కలిసినటువంటి వాడై మహానుభావుడైనటువంటి హరిహరనాథుడు నా కంటి ముందు ప్రత్యక్షమయ్యాడని చెప్పుకున్నారు తిక్కన గారు. అందుకే విరాట పర్వం ప్రారంభం చేస్తూ శ్రీ అన గౌరినా బరగు చల్వగు చిత్తము పల్లవింపక భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిత్తమిచ్చు పరతత్వము కొల్చద ఇష్టసిద్ధికిన్నని చెప్పుకున్నారు. శ్రీ అన గౌరినాబరగు, శ్రీ అంటే లక్ష్మి, ఆమెయే గౌరీ. 2 లేవు నా దృష్టిలో, ఉన్నదొక్కటే పదార్థం అని చెప్పారు. ఒకటే పదార్థం అని చెప్పినటువంటి తిక్కన గారి చేత ఆంధ్ర మహాభారతాన్నంతటిని ఆంధ్రీకరింపజేయలా పరమేశ్వరుడు. పోతన గారు పరమశివ భక్తుడు, ఆయన చెప్పుకున్నారు, వాలిన భక్తి మెచ్చెదనవారిత తాండవకేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూకమాలికి కపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది మనుముఖ్య మనస్సరసీరుహాళికిన్నని చెప్పారు. చెప్పి పరదేవతని కొలిచారు. అమ్మా, నిన్ను నేను నమ్ముకున్నాను కాబట్టి తల్లి నువ్వు నా చేత భాగవతం పలికించాలని చెప్పి అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధి నిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లన్నారు. నమ్ముకొని భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేసినటువంటి పోతన గారికి ఆయన ఆంధ్రీకరిస్తుంటే చిన్ని కృష్ణుడు మట్టిలో ఆడుకుంటున్న ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. కృష్ణుడు మట్టిలో ఆడుకుంటున్నాడు అని ఘంటం వెడుతుంటే ఆయనకి రచన చేస్తున్న భాగవతంలో మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుల్లో శివుడు కనబడ్డాడు. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తొరకగాగా పాలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అన్నారు పోతన గారు. ఆ ఒంటి మీద మట్టి పోసుకున్నటువంటి చిన్ని కృష్ణుడు విభూతి ఒంటి మీద పోసుకున్న శంకరుడిలా ఉన్నాడు. అమ్మ కొప్పు కట్టి ముత్యాల సరాలు పెడితే చంద్రవంక పెట్టుకున్నటువంటి పరమశివుడిలా ఉన్నాడు. అమ్మ మెడలో వేసినటువంటి అనేక హారములు మెడలో వేసుకున్న సర్పహారముల పగిది ఉన్నాయి. అమ్మ మెడలో వేసినటువంటి పెద్ద హారములో ఉన్నటువంటి మణి యొక్క కాంతి కంఠం మీదకి తగులుతుంటే శ్రీకంఠుడై గరళకంఠుడై మహానుభావుడు నల్లని మచ్చతో కూడిన తెల్లని కంఠమున్నవాడిలా ఉన్నాడు. ఓ పోతనా, కృష్ణుడు వేరు శివుడు వేరు అనుకుంటున్నావేమో, శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు శివునికి తనకి వేరు లేదు అని నిరూపిస్తున్నట్లుగా నాకు కృష్ణుడిలో శివుడు కనబడ్డాడు అని రాసుకున్నారు పోతన గారు. నమ్ముకున్న మహాపురుషులకి నమ్ముకున్నంత దర్శనం. కాబట్టి అందుకే ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ అభేదాన్ని పాటిస్తారు. వాల్మీకి మహర్షి అయినా అంతే. వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో ఎన్ని చోట్ల చూపించారో. ఫలశ్రుతి చెప్పే అలవాటు లేనటువంటి వాల్మీకి మహర్షి గంగావతరణ ఘట్టం వస్తే ఫలశ్రుతి చెప్పారు, స్కందోత్పత్తి వస్తే ఫలశ్రుతి చెప్పారు. రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రుడి వెంట నడిచి వెడుతుంటే నైగమేషుడు విశాఖుడు
పరమశివుడి పక్కన విఘ్నేశ్వరుడు కుమారస్వామి కలిసి కైలాస పర్వత శిఖరం మీద నడిచి వెడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు అని వాల్మీకి మహర్షి రచన చేశారు. ఎక్కడ భేదం చూపించారు? మహాభారతంలో ఎక్కడా శివకేశవుల మధ్య భేదం ఉన్నట్టే లేదు. అసలు ఆ మాటకొస్తే సైంధవ వధ జరిగేటటువంటి సమయంలో ఆ రాత్రికి రాత్రి అర్జునుడిని అనుగ్రహించడం కోసం కృష్ణ పరమాత్మ తన యోగశక్తితో కైలాస పర్వతం మీదకి తీసుకెడితే పరమశివుడు అనుగ్రహించి పాశుపతాస్త్రం ఇస్తే ఆ పాశుపతాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని సైంధవుడి యొక్క తల తరిగితే ఆ తల వెళ్లి ఆయన తండ్రి చేతిలో పడితే కింద పడేసినందుకు తండ్రి చచ్చిపోయాడు. లేకపోతే ఎవరి చేతిలో చచ్చిపోయాడో వాడు చచ్చిపోతాడు సైంధవుడిని చంపితే. సైంధవుడి తల అలా పడడానికి పాశుపతాస్త్రాన్ని పరమశివుడి చేత ఇప్పించడానికి కైలాసానికి కృష్ణుడు తీసుకెళ్లాడు అని మహాభారతంలో రచింపబడి ఉంది. పంచమ వేదమైన మహాభారతంలోనే శివకేశవుల మధ్య భేదం ఉన్నట్టు ఎక్కడా చెప్పలేదు. ఆ మాటకొస్తే మహానుభావుడు పౌరాణిక సార్వభౌముడైన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒకానొక చోట మహాభారతంలో ధర్మ సూక్ష్మాల గురించి ఓ గ్రంథరచన చేస్తూ ఒక మాట చెప్పారు. మహాభారతంలో ఘటోత్కచుడికి మౌర్వి అని ఒక భార్య, ఆమె యందు బర్బరీకుడు అని ఓ కొడుకు పుట్టాడు. వాడు పరదేవతానుగ్రహ సంపన్నుడు. వాడికి ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతోందో సమస్తము తెలుసు అమ్మవారి అనుగ్రహంతో. వాడు యుద్ధం ప్రారంభం అవుతుంటే వాడు ఎందుకర్రా మీ అందరూ కష్టపడతారు, ఎవరిని ఎక్కడ బాణం వేస్తే చచ్చిపోతారో నేను చూపిస్తానని ఒక బాణం తీసి వేశాడు. అందులోంచి ఎర్రటి ధూళి బయలుదేరింది. ఆ ధూళి వెళ్ళి ఎవరికి ఎక్కడ పడిందో అక్కడ కొడితే చచ్చిపోతారు. భీష్మాచార్యుల వారికి సమస్త రోమకూపముల యందు పడింది. ఒళ్ళంతా బాణాలు కొట్టాలి, అయినా చావరు. ఆయన స్వచ్ఛంద మరణం వరం, ఆయన కోరుకోవాలి నేను పడిపోతానని. ఎర్రధూళి ఒళ్ళంతా పడింది. దుష్టజ్యుమ్నుడికి కంఠం మీద పడింది, అలాగే ఒకరికి నడుం మీద పడింది. ఎవరికి ఎక్కడ పడిందో అక్కడ కొడితేనే పడిపోతారు. దుర్యోధనుడికి తొడల మీద పడింది, పాండవుల మీద అశ్వత్థామ మీద అసలు ధూళి పడలేదు. అంటే వాళ్ళు మరణించేవారు కాదు అని తెలిసిపోయింది. ఇప్పుడు అర్థమైందా అన్నాడు. కృష్ణ పరమాత్మ వచ్చి వెంటనే బర్బరీకుడి శిరస్సు ఖండించాడు. ఎందుకు ఖండించావు అని అడిగారు. అప్పుడు పరదేవత ప్రత్యక్షమై చెప్పింది, ఇతను ఉద్ధతితో ప్రవర్తించాడు, కిందికి వెళ్లి కృష్ణావతారంలో సాయం చెయ్యమని దేవతలందరినీ ఆదేశించినప్పుడు ఇతను సూర్యవర్చుడు అనబడేటటువంటి ఒక యక్షుడు అహంకారంతో ప్రవర్తించడం వల్ల సర్వజ్ఞుడవై నువ్వు జన్మించిన మహాభారత యుద్ధానికి ముందు కృష్ణుని యొక్క చక్రధారల చేత నీ కంఠం తెగిపోతుందని ఆ రోజు బ్రహ్మగారు శాపం ఇచ్చారు. అందుకుని ఆయన కంఠం తెంపేశారన్నారు. అయితే మరి నేను మహాభారత యుద్ధం చూడాలన్నాడు బర్బరీకుడు. శరీరాన్ని కాల్చి కంఠాన్ని కొండ మీద పెట్టారు. యుద్ధం అంతా అయిపోయాక ధర్మరాజు గారు పొగుడుతున్నాడు కృష్ణ పరమాత్మని, నీ అండ లేకపోతే మేము యుద్ధం ఏం చేసి ఉండేవాళ్ళం కృష్ణ, నువ్వు కదా మమ్మల్ని రక్షించావని. భీమసేనుడికి కోపం వచ్చింది. గదాదండం తిప్పి దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టిన వాడిని నేను, దుర్యోధనుడి తొడలు విరగొట్టిన వాడిని నేను, భీష్మాచార్యుల వారి మీద బాణప్రయోగం చేసిన వాడు అర్జునుడు, మధ్యలో ఓ రథం నడిపిన వాడిని ఇన్ని పొగుడుతున్నావా అన్నాడు. అంటే ధర్మరాజు అన్నాడు, తప్పు, రథం నడిపాడంతే అనుకుంటున్నావేమో, మహానుభావుడు అని కృష్ణుణ్ణి సంప్రదించి అసలు మహాభారత యుద్ధంలో ఎవరు ఎవరిని చంపారో బర్బరీకుడిని అడుగుదాం, అతను సర్వజ్ఞుడు, అతను చూశాడు, కంఠంతో ఉన్నాడు ఇప్పటికీ, రెండని కొండ మీదకి తీసుకెళ్లారు. బర్బరీకుడిని అడిగారు, ఎవరు చంపారు ఇంతమంది యోధులని అడిగారు. నేనిక్కడి నుంచి చూస్తుండగా నాకు కనపడింది ఒక్కడే చంపాడు, ఎందరో చంపలేదు. అర్జునుడు చంపినట్టు, భీముడు చంపినట్టు, ధర్మరాజు చంపినట్టు, నకుల సహదేవులు చంపినట్టు నాకు కనపడలేదు. కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నట్టు మీకు కనపడుతోంది. కానీ ఒక పక్క చంద్రక పెట్టుకుని 5 శిరస్సులతో ఉండి త్రిశూలం పట్టుకుని భస్మోద్ధూళిత గాత్రుడైన సగభాగము, నల్లని శరీరంతో చక్రాలు పట్టుకున్నటువంటి మిగిలిన సగభాగము, 2 భాగములు కలిసినటువంటి నల్లని తెల్లని శరీరముతో ఉండి త్రిశూలము శంఖచక్రములు కలిపి పట్టుకున్న హరిహరాత్మకమైన స్వరూపం ఒకటి. యుద్ధంలో ప్రతి వాళ్ళని ఆయనే చంపాడు. వీళ్ళు చంపినట్టు మీకు కనపడింది, వీళ్ళు చంపలేదు, ఆయన చంపాడు అన్నాడు. హరిహరాత్మకమైనటువంటి స్వరూపమే మహాభారతంలో కథనంతటిని నడిపించింది. ఉన్న ఆ ఒక్క పరబ్రహ్మమే అలా నడిచి వెళ్ళింది. కాబట్టి ఉన్నది ఏకం సత్, ఆ ఒక్క పదార్థమే ఇన్ని రూపములను పొందుతోంది. అందుకే పోతన గారు అంటారు, అసలు భేదమే లేదు. విషధరిదిపు గమనునికిని విషగలసకు నునికి విమల విషసయనునికిని విషభవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్నన్నారు. కృష్ణ పరమాత్మ పూతనా సంహారం చేసినప్పుడు పాలు తాగితే ఈ పాటి విషం తాగడం పెద్ద లెక్కయా?
కృష్ణ పరమాత్మకి సఖుడు విషాన్ని కంఠంలో పెట్టుకున్న లోకములను కాపాడినటువంటి వాడు మహానుభావుడు. ఒకనాడు లోకములన్నీ కాలిపోతాయేమో అని హాలాహలం బయట తిరుగుతుంటే తానొక్కడు భయపడకుండా అందరూ హాలాహలాన్ని చూసి పారిపోతే శివుడొక్కడే ముందుకొచ్చి గబగబా చెయ్యి చాపి తన చుట్టూ సురసంగముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ గనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబన సర్వంకషమున్ మహావిషమునాహారించే హేలాగతిన్. కంఠంలో విషాన్ని పెట్టుకుని శ్రీకంఠుడైన వాడు పరమశివుడు. కాబట్టి ఆ పరమశివుడికి స్నేహితుడు కృష్ణ పరమాత్మ. అటువంటి విషాన్ని కంఠంలో పెట్టుకుని లోకములను రక్షించినటువంటి పరమశివుని యొక్క చెలికాడైన కృష్ణ పరమాత్మకి ఒక పూతనా సంహారం చేసేటప్పుడు ఆమె స్తన్యములో ఉన్న కాస్త విషాన్ని తాగడం పెద్ద గొప్ప అన్నారు పోతనగా. వాళ్ళిద్దరి మధ్య ఎక్కడా భేదం లేదు. హలాహల భక్షణం చేస్తూ శివుడు అంటాడు, హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయానందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించుటప్పు కమలదలాక్షి అంటాడు. నీ అన్నగారైనటువంటి శ్రీ మహావిష్ణువు స్థితికారుడు, లోకములన్నీ బాగుండాలని కోరుకుంటాడు. హాలాహలం తన్నుకొచ్చి లోకాల్ని పాడు చేస్తే బెంగ పెట్టుకుంటున్నాడు. మీ అన్నగారు సంతోషిస్తాడు, పార్వతి హాలాహలన్నీ పుచ్చుకుంటానన్నాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య భేదమే కానరాదు. వాళ్ళిద్దరి మధ్య అంత ఐకమత్యత, అంత అవసరమైతే ఇద్దరూ పురుష రూపాల్లో ఉండి బిడ్డల్ని కూడా కట్టారు వాళ్ళు. మహిషి సంహారం ఎలా జరుగుతుంది అన్నారు. శివకేశవులు ఇద్దరూ పురుషులు కదా, కొడుకు ఎలా పుడతాడని శివకేశవులకి కుమారుడు కలిగితే అందావిడే. పురుషులు కదా, కొడుకు ఎలా పుడతారని. అందుకని పరదేవత పెద్ద నాటకం ఆడించి పరమశివుడు విష్ణువు వెంట పడేటట్టు చేసి విష్ణువు మోహినిగా ఉన్నప్పుడు తన అందమంతా విష్ణువుకిచ్చి, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు కాబట్టి మోహినీ స్వరూపం అమ్మవారి అందంతో ఆయన పొందితే, ఆయన వెంట శివుడు విడితే శివుని వీర్యము స్ఖలనమైతే, శివకేశవులకి కొడుకు అయ్యప్ప పుడితే అయ్యప్ప వలన మోహినీ సంహారం అయింది. ఎక్కడుంది భేదం? పురుషులుగా ఉండి కొడుకును కనగలిగినటువంటి విభూతి వాళ్ళది. అవన్నీ లీలలో రెండుగా ఉన్నట్టు కనపడతారు. రెండేమి, మూడేమి, ఐదేమి, పదేమి, వందేమి, వెయ్యేమి, అనంతమేమి, ఎన్నైనా కాగలరు. ఎన్నైనా ఈ లోకములనన్నింటినీ కూడా ఊరట చేస్తూ ఉంటారు, లోకములనన్నిటినీ రక్ష చేస్తూ ఉంటారు. అది చదివినప్పుడు అటువంటి పవిత్ర హృదయంతో చదవవలసి ఉంటుంది తప్ప వాటి మధ్య ఏదో భేదభావాన్ని చూసి వాటి మధ్య రెండు ఉంటాయనుకుని తలలు బదలగొట్టుకోవడం కోసం కాదు. అందుకే శ్రీ మహావిష్ణువు ఒక చోట అంటారు, మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకరప్రియ తావుభౌ నరకం జాతం యావచ్చంద్ర దివాకరం. సాక్షాత్ నారాయణ వాక్కు. నారాయణుడే అన్నాడు, మద్భక్త శంకరద్వేషి, నన్ను ఆరాధించి పరమశివుణ్ణి ద్వేషించిన, పరమశివుణ్ణి ఆరాధించి నన్ను ద్వేషించిన ఎంత పూజలు చేసినా వాళ్ళకిచ్చే వరం ఏమిటో తెలుసా? సూర్యచంద్రులున్నంత కాలము నరకములో ఉంటారు. శివకేశవుల మధ్య భేదము చూడరాదు. అందుకే తెల్లవారి లేచి సంధ్యావందనం చేస్తే అడుగుతాం, శివస్య హృదయం విష్ణోస్య హృదయం శివ. శివుని యొక్క హృదయము విష్ణువు, విష్ణువు యొక్క హృదయము శివుడు కనుక శివకేశవుల మధ్య భేదభావము నాకెన్నడూ కలగకుండుగాక, ఎన్నడూ వారిద్దరూ ఒకటే అన్న భావము నాకు కలుగుగాక అని ప్రార్థన చేస్తాం. ఇప్పటికీ ద్రవిడ దేశంలో పిల్లలు ఆటలాడుకుంటూ పాటలు పాడతారు. మనం చూడండి, ఏదో పిల్లలు ఆటలాడుకుంటూ రకరకాలైన పాటలు పాడుతూ ఉంటారు. అలా ద్రవిడ దేశంలో పాట పాడతారు పిల్లలందరూ. ఏమిటో తెలుసా? హరియున్ హరయున్ ఒండ్రు అరే యాదవన్ వాయలే మండ్రు. హరి హరుడు, శివుడు కేశవుడు ఒక్కటే, ఇది తెలియని వాడి నోట్లో మన్ను. పిల్లలు పాడతారు ద్రవిడ దేశం. కాబట్టి రెండు పదార్థములు ఉండవు లోకంలో, మూడు పదార్థములు ఉండవు, ఒక్కటే పదార్థం ఉంటుంది. ఆ ఉన్న ఒక్క పదార్థమే అన్ని రకాలుగా వ్యాప్తి చెందుతుంది. వ్యాసో నారాయణ స్వయం, ఒక వ్యాసుడే నారాయణ స్వరూపం ఇంత వాంగ్మయాన్ని ఇచ్చాడు. ఇంత వాంగ్మయాన్ని ఇచ్చిన వ్యాసుడు నారాయణ స్వరూపమై శివద్వేషి అయితే శివమహాపురాణం ఎందుకు ఇచ్చాడు? లలితా సహస్రనామ స్తోత్రం ఎందుకు ఇచ్చాడు? లలితా సహస్రనామ స్తోత్రం వ్యాసుడు రచన చేస్తాడా? వ్యాస భగవానుడికే లేనటువంటి పిచ్చి ఆలోచనలు మనకెందుకు? కాబట్టి ఇది శంకర భగవత్పాదుల యొక్క ఆర్తి. ఇవన్నీ కోటేశ్వరరావు గారు చెప్తున్నారు అనుకోకండి, శంకరాచార్యుల వారు చెప్తున్నారు. కాబట్టి అద్వైతికి ఉన్నది ఒక్కటే పదార్థము. అందుకే శంకర భగవత్పాదుల జీవితంలో ప్రారంభం మొట్టమొదటి స్తోత్రం ఎవరిని ఉద్దేశించో తెలుసా? మహాలక్ష్మిని ఉద్దేశించి. ఆయన లక్ష్మీదేవిని పిలిచినప్పుడు అమ్మా నువ్వు లక్ష్మివి, విష్ణు పత్నివి అని పిలవలేదు. ఆయన ఒక చోట ఒక గంభీరమైన శ్లోకం చేశారు. ఆయన అన్నారు, గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు.
లక్ష్మీ అష్టోత్తరంలో నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని లేదు? నవదుర్గల ఆవిడేం లేదు, మహాకాళి ఆవిడేం లేదు? శంకరులు అన్నారు, గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి. గిర్దేవతేతి అంటే బ్రహ్మగారి ఇల్లాలు సరస్వతి. గరుడధ్వజ సుందరేతి, గరుడధ్వజుడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు లక్ష్మి. శాకాంబరీతి, నిన్న చెప్పాను కదా, శాకాంబరీ స్వరూపంగా అమ్మవారు కాయగూరలన్నీ తెచ్చి ఇచ్చినటువంటి అమ్మవారు. శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి, చంద్రరేఖని పెట్టుకున్నటువంటి పరమశివుని యొక్క ఇల్లాలు. అమ్మా, ఒక్కటెవైన నువ్వు ఇంతమందిగా కనపడతావు. నువ్వు ఇంద్రాణిగా, పార్వతిగా, లక్ష్మిగా, సరస్వతిగా, శాకంబరిగా కనబడతావు. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, అక్కడ చెప్పవలసింది బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, శివశక్తే కదండి. శాకాంబరీ శబ్దాన్ని ఎందుకు తెచ్చారు శంకరాచార్యులు వారు? మళ్ళీ యతి ప్రాసా కోసమా? కాదు. ఆయన చేస్తున్నది కనకధార, లక్ష్మీదేవి అనుగ్రహం. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఏమిటో తెలుసా? మీకు ఆకలిసినప్పుడు కడుపు నిండా తినడానికి, మీకు కావలసినప్పుడు మీరు కట్టుకోవలసిన బట్ట ఏదో ఆ బట్టని కూడా అమ్మవారే పంపుతుంది. మీరు కట్టుకోవలసిన బట్ట, మీరు తినవలసిన భోజనం, మీరు ఉండడానికి ఇల్లు, మీకు ఎప్పుడు ఎంత అవసరమో అంత అవసరాన్ని గుర్తించి దాన్ని ముందు సిద్ధం చేయగలిగినటువంటి తల్లి. అసలు లక్ష్మి అంటే బ్యాంకులో ఎంతున్నా తినడానికి లేనితనం కాదు, కడుపు నిండా తినడమే లక్ష్మి. కాబట్టి అమ్మా, నువ్వు శాకాంబరీతి, ఆనాడు ఆర్తితో వచ్చి అన్నం పెట్టిన దాని, అందుకే లక్ష్మీ స్వరూపాన్ని శాకాంబరిగా కొలిచారు శంకర భగవత్పాదులు. ఈ మాటలు చెప్తే నేను సరస్వతి ఏమిటి, నేను లక్ష్మి ఏమిటి, నేను పార్వతి ఏమిటి, నేను శాకంబరి ఏమిటి పిచ్చి శ్లోకాలు అందే అమ్మవారు. లక్ష్మీదేవి దర్శనమిచ్చింది. ఏమి స్తోత్రం చేశావు శంకరా? ఇవాళ కాదు, ఎంత కాలమైనా లోకంలో దరిద్రం ఉన్న వాళ్ళు ఈ స్తోత్రం చేస్తే అనుగ్రహిస్తానని. కనకధార అయింది. ద్రవిణాంబుధార అని శంకరులు అన్నారు. ద్రవిణం అంటే బంగారం. ద్రవిణాంబుధార, అంబుధార, కనకధార అయింది. కాబట్టి శంకరాచార్యుల వారు నిజానికి వెళ్ళి భిక్షకి నిలబడ్డారా? అనుగ్రహ ధార కురిపించారా? ఆయన భిక్ష తీసుకోలేదు. ఆ దరిద్ర బ్రాహ్మణికి అనుగ్రహ ధార, ఆ బ్రాహ్మణికి కనకధార. లక్ష్మీదేవి విషయంలో శంకరాచార్యుల వారి నోటి వెంట వచ్చిన వాగ్ధార స్తోత్రం. ఒక్కదాని యందు ఇన్ని ధారలు. మనందరి పట్ల అమృతధార. ఇన్ని ధారలైన ఏకధార కనకధార. శంకరుల జీవితంలో ఇచ్చిన మొట్టమొదటి స్తోత్రం. అసలు శంకరాచార్యుల వారి నిర్ణయం ఏమిటో తెలుసా? వారు శరీరంతో ఉన్న రోజుల్లో ఎవ్వరైనా సరే ప్రతిరోజు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ఏమని ప్రార్థన చేయమని చెప్పారో తెలుసా? షట్పదీ స్తోత్రము అని ఇచ్చారు. అది షట్పదీ స్తోత్రము నాకు రాదు అని ఎవరైనా అంటే అసలు మనుష్యునిగా ఉండడానికే ఏదో ఒక అర్హతని కొద్దిగా కోల్పోయినవాడు అని గుర్తు. ప్రార్థన చేసి తీరాలి. ఎందుకంటే దురితము తరువుకొస్తూ ఉంటుంది, కాలము రెండిటి మధ్య నలుగుతాడు. అప్పుడు ఎత్తగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుణ్ణి పిలవడమే ప్రార్థన అని పేరు. ఇవాళ ఏమవుతుందో నీకేం తెలుసు? తెలియదు. తరువుకొస్తున్న దురితాన్ని కాలమునందు వచ్చేస్తుంటే ఆపి నిన్నెత్తగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. నాకు దురితము అన్న మాటకు ఒకటి గుర్తొస్తుంటుంది. ఫుడ్ కార్పొరేషన్లో నేను పనిచేసే రోజుల్లో ఒక విచిత్రమైన సందర్భం ఒకటి తటస్థించింది. ఇది లారీలకి బ్యాక్ డోర్ తెరిచేసి కిందకి ఉంచేసి దానికి గొలుసులు పెడతారు. పెట్టుంటే దాని బస్తాలు దింపి వేస్తుంటారు. ఒక అతను ఆ కింద పడ్డ బియ్యం ఏదో చేయడం కోసమని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా టైర్ల కింద పెట్టినటువంటి రాళ్లని తోసేసి వచ్చేసింది లారీ. వచ్చేస్తే అవతల ప్లాట్ఫామ్ నుంచి చూస్తున్నారు. అది వచ్చేసింది అనుకోండి, ఇతను ఇలా నించుంటాడు ప్లాట్ఫామ్ దగ్గర. వెనక దాపు ప్లాట్ఫామ్, ఈ ముందు నుంచి తలుపు వచ్చి నొక్కేస్తుంది లారీ తలుపు. ఇప్పుడు ఇది నుంచి నొక్కుతుంది, వెనక్కి ప్లాట్ఫామ్ని తొయ్యలేడు, ప్లాట్ఫామ్ దాపుగా నించుంటాడు. ఇది ఇలా లారీ తలుపు దిగిపోయి 2 ముక్కల కింద తెగిపోతాడు. వచ్చేస్తోంది తలుపు. అతను వాళ్ళ అరుపులకి ఇలా లేచేటప్పటికీ అంగుళం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇదే కాలము దురితము రెండిటి మధ్య నలిగిపోతున్నాడు. ఇప్పుడు ఎవరెత్తుతారు? అకస్మాత్
ఎవరో అక్కడున్న వాళ్ళు గబగబా పరిగెత్తుకొచ్చి గుణపాన్ని దాటు పెట్టి ఆపారు. లే అని అంతే, వాడు గభాలను కూర్చుని దూరాడు కింద నుంచి. ఆనాడు వాడికి ఆలోచన వచ్చి గుణపాలు 2 పెట్టాడు. ఆ క్షణంలో కింద కూర్చుని దూరిపోయాడు. అంతే, గుద్దేసింది వెళ్ళి తలుపు. ఉంటే 2 ముక్కలు. కాలము దురితము, నలిగిపోతుంటావు. అప్పుడు నిన్ను రక్షించేవాడెవరో తెలుసా? పరమేశ్వరుడు ఒక్కడే. శంకరాచార్యుల వారు ఆ ప్రార్థన ప్రతిరోజు చేసుకోమని చెప్పారు. దానికి ఆయన పెట్టిన పేరు షట్పది. షట్పది అంటే పంచేంద్రియములు మనసు 6ంటితో పిలువు ఈశ్వరుణ్ణి ప్రతిరోజు అన్నారు. ఆ షట్పది స్తోత్రములో ఆయన ఎవరిని ప్రతిపాదన చేశారో తెలుసా? ప్రార్థనకి అపర శివావతారులైన శంకర భగవత్పాదులు అవినయమపనయ విష్ణోహో అని మొదలుపెట్టారు. ఓ విష్ణువా, ఓ విష్ణో, ఓ నారాయణ అని ప్రార్థన చేశారు ఆయన. ఏ నామమును పలకాలో తెలుసా అని అడిగారు ప్రశ్నోత్తర రత్నమాలికలో. నిరంతర హరినామ సంకీర్తనం చేయమని చెప్పారు. నోటితో చెప్పడం కాదు, నిద్ర లేస్తే హరినామం చెప్పు, నిద్రపోతే శివనామం చెప్పని చెప్పారు. ఎక్కడ ఉన్న ఒక్క పరబ్రహ్మమును అన్ని రూపములతో చూడడంలో పొంగిపోవాలి. నువ్వు రామాయణం చదువుతుంటే నా కులదైవమే రామచంద్రమూర్తిగా ఇలా నడిచారు, అబ్బా ఏమి నా భాగ్యం, అబ్బా మహానుభావుడు ఇలా నడిచాడా. నువ్వు భాగవతం చదువుతుంటే అబ్బా నా స్వామి కృష్ణుడిగా నడిచాడు. నువ్వు శివమహాపురాణం చదివితే అబ్బా నా తండ్రే ఇంత నిరాడంబురైన పరమశివుడిగా ఉన్నాడు. అసలు వాళ్ళ తత్వానికి ఉన్న గొప్పతనం అది. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా నాటకం ఆడతారు. కౌస్తుభం వెలలేనిది, కట్టుకున్న పీతాంబరం వెలలేనిది, వనమాల అసలు లెక్క పెట్టలేరు, వేసుకున్న హారాలు అసలు మీరు దాని విలువ ఎవరూ కట్టలేరు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఇల్లాలు. ఆయన ఏం చెప్పారో తెలుసా? నేను అనుగ్రహించడం అంటే ఏమిటో తెలుసా? ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబు నేను అపహరింతు. ఎవరిని రక్షించాలనుకున్నానో వాళ్ళ డబ్బంతా నీ తీసేస్తానన్న. అంటే బాగా వైరాగ్యమునందు నిలబడగలడా నిలబడలేడా నేను చూసి అనుగ్రహిస్తాను. తప్పేదో వాళ్ళ డబ్బెత్తుకుపోవడం అయిన లక్షణం కాదు. పరమశివుడు ఒంటికి రాసుకునేది విభూతి, కట్టుకునేది ఏనుగుతోలు, కప్పుకునేది పులితోలు, మెడలో చూస్తే పుర్రెలమాల, నెత్తి మీద చూస్తే చంద్రుడు, మెడలో చూస్తే పాములు, ఉండేది చూస్తే శ్మశానం, ఇచ్చేది చూస్తే ఈశ్వరుడు. శివలింగం మీద మారేడుదలం ఇలా పడేశారనుకోండి, బోర్లా పడితే జ్ఞానం, తిరగబడితే ఈశ్వరుడు. శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలికలో చెప్పారు, మహదైశ్వర్యవంతుడు కావాలనుకున్నవాడు ఏం చెయ్యాలన్నారు? శివపూజ చేసుకోమన్నారు. అంటే నేను అన్ని ప్రశ్నోత్తర రత్నమాలిక అంతా మీతో చెప్పలేదు కాబట్టి అసలు ఆయన ఉపాసనా క్రమం అంతా కూడా గొప్ప ప్రశ్న రూపంలో చెప్పారు. అవన్నీ చెప్పడానికి అవకాశం లేక నేను వదిలిపెట్టేశాను. కాబట్టి ఐశ్వర్యం కావాలంటే శివార్చన చెయ్యి. అలాగని శివుడు జ్ఞానం ఇవ్వడనుకుంటున్నావా? జ్ఞానదాత మహేశ్వర అలా అన్నారని విష్ణు ఐశ్వర్యం ఇవ్వరనుకుంటున్నారా? ఆయన తలుచుకుంటే ఎంత ఐశ్వర్యమైనా ఇస్తారు మహానుభావుడు. బలిచక్రవర్తికి సుతల లోకంలో ఉండు నా సుదర్శన చక్రం నిన్ను రక్షిస్తుంది, ఆ తర్వాత సావర్ణి మనువు వేళకు దేవేంద్రుడవగుదు నీవు అని సావర్ణి మనువు వేళకి నిన్ను ఇంద్రుణ్ణి చేస్తానన్నారు. ఐశ్వర్యం ఇవ్వలా? ఏమీ లేని వాళ్ళ కనబడేటటువంటి పరమశివుడు అంత ఐశ్వర్య ప్రదాత కాలా? నిజంగా పరమేశ్వరుడు లేనివాడు అనుకుంటున్నారా? ఆయన నిజస్వరూపం ఏమిటో చెప్పారు శివమహాపురాణంలో. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సౌందర్య సుందరం విచిత్ర వసనంచాధానాభూషణ భూషితం సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవా విధత్తు స్మరుచామరే. వ్యాస భగవానుడు ఇన్ని శ్లోకాలు చెప్పాడు. సూర్య భగవానుడు గొడుగై నిలబడతాట శివుడు గొలుస్తూ ఉంటే. సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం, చంద్రుడు దానికి కర్రవుతట. గంగా చ యమునా చైవ, గంగా యమున 2 చామరాలు వేస్తూ ఉంటాయిట. ఆయన యొక్క అందం చెప్పాలంటే మనం అనుకునేటటువంటి శివస్వరూపం కాదు, అసలు మనం ఎవ్వరం ఊహించలేని శివస్వరూపం. అందులో ఆయన అన్నారు, ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం అన్నాడు వ్యాసుడు. అప్రాకృత శరీరం తం, ప్రాకృత శరీరం కాదు, అతిమన్మథరూపిణం. కోటి మన్మధులు ఎలా ఉంటారో అలా ఉంటాడు. అతిమన్మథరూపిణం విచిత్ర వసనంచాధ, అటువంటి పట్టుబట్ట కట్టుకుని ఉంటాడు. నిజంగా ఎప్పుడు పుర్రెలమాలనో అవి వేసుకుంటాడు అనుకుంటున్నారా? పుర్రెలమాల చేతకాని వాడై వేసుకోడు ఆయన. ఏమీని బ్రహ్మమస్తకావలీ నిబద్ధతే నమ శివాయ. సృష్టి చేసిన బ్రహ్మలందరూ వెళ్ళిపోతుంటే వాడి పుర్రె కూడా శ్మశానంలో పడిపోవడం ఏమిటని తలపకి గుచ్చి మెడలో వేసుకుంటాడు. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన అలా ఉండిపోయాడు శాశ్వతుడు.
కాబట్టి దేని తత్వమునందు దాని గొప్పతనం ఉంటుంది. ఉన్నది ఒక్క పదార్థమే. శివకేశవులని 2 పేర్లతో వ్యవహరింపబడుతూ ఉంటుంది. వ్యవహరింపబడుతోందన్నంత మాత్రం చేత నిజముగా రెండైపోయినదని కాదు, 2 కలిపి ఒక్కటిగా ఉంటుంది. అమ్మ నాన్న అని 2గా కనబడతారు. దానివల్ల కొడుక్కి ఏమిటి సంతోషం? అమ్మగా ఒక ప్రేమ, నాన్నగారిగా ఒక ప్రేమ. అమ్మగా చక్కటి చింతకాయ పచ్చడి చేసి, అమ్మ వేడన్నంలో చింతకాయ కలిపి ఇంత నువ్వుల నూనె వేసి అమ్మ ముద్ద కలిపి నోట్లో పెడితే స్వర్గం అంత గొప్పదో లేదో నాకు తెలియదు. అమ్మ చేత్తో పెట్టిన అన్నం అంత రుచి. ఎక్కడికో వెళ్ళి కష్టపడి ఉద్యోగం చేసి వీడు ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి ఫీజు కట్టాలని చెప్పి ఆర్డీ ఓపెన్ చేసి ఆర్డీ వేస్తున్న నాన్నగారు, నీకు అర్థం కాకపోవచ్చు ఆ వయసులో, కానీ నాన్నగారు ఒక అమృతం. ఒకే పాత్రలో ఒకవైపు అమృతం నాన్నగారు, నీకు అర్థం కాని అమృతం. అమ్మ నీకు ప్రత్యక్షంగా అర్థమైన అమృతం. కొన్నాళ్ళు పోయాక ఇటు అమృతం కూడా నీకు అర్థం అవుతుంది. అప్పుడు పాత్రంతో అమృతం. శివకేశవులని పిలవబడే ఒక పరబ్రహ్మమంతి. తల్లి తండ్రి అని పిలవబడినంత మాత్రం చేత వాళ్ళిద్దరు వేరా? వాళ్ళిద్దరు ఒకటే. ఏమండి కసిన చెగోడీలు తండి వాడికి ఇష్టం అంటే, తప్పకుండా తెస్తాను అంటాడు. ఏమే వాడికి ఇష్టం కదా, వంకాయ కొత్తిమీర ఎందుకు పెట్టావు, వంకాయ కాస్త కారం పెట్టి ఉండకపోయావా అంటాడు. మీకు ఇష్టం కదా అని కొత్తిమీరతో వండాను అంటుంది. నాకు ఇష్టం సరే, మన పెళ్ళైనప్పటి నుంచి వండుతున్నావు కదా, పాపం వాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు 3 రోజులు వెళ్ళిపోతాడు, కారం పెట్టి ఉండకపోయావే అంటాడు. భార్య పకపక నవ్వి ఇద్దరికీ వండాను అని ఈయనకి కొత్తిమీర కారం చేస్తుంది, వాడికి కారం పెట్టిన కూర వేస్తుంది. ఇప్పుడు చెప్పండి, అమ్మా నాన్న వేరా? ఆయన ఆలోచన అయితే ఆవిడ ఆచరణ, ఈయన ఆలోచనే ఆమె యందు ఆలోచన అయ్యి ఆచరణ అయింది. ఆమె ఆచరించే ముందు ఈయన భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఆలోచన. తల్లి తండ్రి 2గా కనబడుతున్నా ఒక్కటైనట్టు శివుడు కేశవుడు 2గా కనబడుతున్నా ఒకటే అయిన పరబ్రహ్మము. కాబట్టి దాని యందు భేదభావమును పాటించకు. 3 మూర్తులకు 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. బ్రహ్మ విష్ణువు శివుడు అనబడేటటువంటి 3 పదార్థములుగా కనపడి 3 కాక ఒక్కటిగా ఉన్నదే పరబ్రహ్మము. కాబట్టి ఆ పరబ్రహ్మము ఒకనాడు నీకు చాలా కంటికి నదరగా సంతోషంగా కనపడాలంటే అదిగో. అసలు కృష్ణుణ్ణి మనం ఏమని వర్ణిస్తాం? అతసీ పుష్పశంకా సంహారను పురశోభితం అంటామా అనమా? మేఘశ్యామం పీత కౌసేయవాసం శ్రీవత్సంకం కౌస్తుభోద్భాసితాంగం అంటామా అనమా? మేఘశ్యామం, మేఘం ఎలా ఉంటుందో అలా నల్లగా ఉంటాడు అంటామా అనమా? రామచంద్రమూర్తి ఎలా ఉంటాడు అంటే నల్ల కలువల కాంతి ఎలా ఉంటుందో అలా ఉంటాడు అని అంటామా అనమా? రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటామా అనమా? వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు అంటే నల్ల తుమ్మిదల బారులా ఉంటాడు అందంగా అంటామా అనమా? మరి నల్లగా ఉన్న కృష్ణుడు, నల్లగా ఉన్న రాముడు, నల్లగా ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అన్నిటినీ మించి ఎప్పుడు నీలమేఘశ్యాముడని పిలవబడి ఎప్పుడు నల్లటి మేఘం ఎలా ఉంటాడో నల్లనివాని పద్మనయనం ములవాణి అని పోతన గారు చక్కగా స్పష్టంగా అచ్చ తెలుగులో చెప్పారు. నల్లని వాణి అని, నల్లని వాణి అని పిలవబడినటువంటి నల్లని కృష్ణుణ్ణి గోకులంలో తెల్లగా ఎందుకు పెట్టుకు పూజ చేస్తున్నావు? ఆ తెలుపు శివుడిది కదా. మరి తెల్ల కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కృష్ణుడు తెల్లగా ఉంటాడా? మరి తెల్లగా ఎందుకు పెట్టావు? పాలరాతితో తెల్లటి కృష్ణుడిని, మచ్చలేని కృష్ణుడిని పెట్టుకుని తెల్లటి పంచకట్టి మురిసిపోట్లా. నల్లగా ఉన్న కృష్ణుణ్ణి తెల్లగా చూసుకున్న నువ్వు మనసు విశాలమైతే ఒక్క పరబ్రహ్మము ఎన్నిగానైనా ఉండగలదని చెప్పగలవు. లేనినాడు అంతటా బెంగే. ఆఖరికి ఆయన్ని చూసినప్పుడు అదేంటంటే అలా తెల్లగా ఉన్నాడు, అలా ఉండకూడదంటని కూడా బెంగే. ఆ బెంగ లేనినాడు ఎలా చూసినా నా స్వామిని నువ్వు మురిసిపోగలవు. ఆ మురిసిపోగలిగిన హృదయము నీకు పెరిగితే వాంగ్మయాన్నంతటినీ నిష్పక్షపాతంగా చూడగలవు, పరవశించిపోగలవు, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని తలుచుకుని పొంగులెత్తిపోగలవు. కాబట్టి శంకర భగవత్పాదులు అన్నారు, కస్య భగవాన్, ఎవరు పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ఎవరో కాదు, మహేశ శంకరనారాయణాత్మైక. శంకరుడు నారాయణుడు అని పిలవబడిన ఒక్కడే. అందుకే ఒక్కొక్క ద్రవిడ దేశంలో నేత్రార్పణేశ్వరుడని పేరు,
1000 కమలాలతో పూజిస్తానని శ్రీ మహావిష్ణువు 1000 కమలాలలో ఒక కమలం తక్కువైతే నా కన్ను కమలంలా ఉంటుంది కదా అని ఓ కన్ను పీకి పూజ చేశారు. నేత్రార్పణేశ్వరుడయ్యారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యత్వం అర్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగ వహత చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణంచ కృతమాం తద్దేహభాగో హరి పూజ్యతరస్యేవ హిమచేత్కోవా తదన్యోధిక అన్నారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. వాళ్ళిద్దరు ఒకటే. పరమేశ్వరుడు వేదాలని రథం మీద కూర్చుని వస్తుంటే అవి కూలిపోతే శ్రీ మహావిష్ణువు గుర్రమై పట్టుకున్నారు. పరమశివుడు లింగస్వరూపమై ఆవిర్భవిస్తే ఆయన యొక్క ఆది కనుక్కోవడానికి వరాహమై తవ్వి చూసి నేను కనిపెట్టలేకపోయానన్నారు. పరమశివుడు తాండవం చేస్తుంటే అగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకంతకం తమంతకాంతకం భజే అని ఆయన తాండవం చేస్తుంటే శ్రీ మహావిష్ణువు మధ్యలో మోగించారు. ఒకానొకనాడు మోహినీ స్వరూపమై తన భార్య యొక్క అందాన్ని పొంది ఆ పరమశివుని యొక్క మనస్సుని సంతోషపెట్టారు. కాబట్టి హరిహర స్వరూపమై పరమశివుని యొక్క దేహార్ధభాగమును పొందారు. ఒకానొకనాడు శివకేశవుల మధ్య నిలబడితే శివధనస్సు పుటుక్కన దిగిపోయింది విష్ణువు హుంకారం చేస్తే. ఒక్కొక్కనాడు శ్రీ మహావిష్ణువు దేవాలయంలో పూజలు అందుకుంటుంటే పరమేశ్వరుడు క్షేత్రపాలకుడై బయట నిలబడి ఉంటాడు. వెంకటాచలానికి క్షేత్రపాలకుడు ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్ పరమేశ్వరుడు. క్షేత్రపాలక శిలయ్యి పెద్ద గుండు రూపంలో దొల్లుతుండేవాడు ఆనంద నిలయం విమానంలో. ఆ తాళం వేసి వెళ్ళిపోతే లోపల తిరిగేది గుండు. ఒకప్పుడు పిల్లాడు పడి చచ్చిపోయాడని ఆ గుండుని తీసుకెళ్లి గోకర్ణంలో పెట్టారు. ఇప్పటికీ పరమశివుడు పెద్ద రాతి గుండు రూపంలో తిరుమల కొండ మీద గోకర్ణంలో ఉన్నాడు. మహాశివరాత్రి నాడు వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తుంటారు. కాబట్టి వెంకటాచల క్షేత్రానికి క్షేత్రపాలకుడు పరమశివుడి. ఆ శివస్వరూపం కాపలా కాస్తోంది. లోపల వెంకటేశ్వరుడు ఆనంద నిలయంలో బాలభోగం దగ్గర నుంచి మహానైవేద్యం దగ్గర నుంచి అన్ని అందుకుంటూ అన్ని పూజలు అందుకుంటూ ఉంటే శివుడు ఎండకి వానకి గోకర్ణంలో కూర్చుని విష్ణువు యొక్క సేవ చేసుకుంటున్నారా లేదా? ఒక్కొక్కనాడు రామనామం చెప్తున్నానంటారు. అంటూ రామనామం అంత గొప్పది అంటూ ఉంటారు. పరమశివుడు ఆంజనేయావతారం ఎత్తి శివావతారము అని. ఎందుకని? వాయుపుత్రుడు. వాయు అంటే ఎవరు? పరమేశ్వరుడే. భూరంభం చలలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ గిత్యాభాతి చరాచరత్మక విధం యస్యైవ మూర్ఛస్తకం నాణ్యకించన విద్యతే వృషదాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. వాయువుగా ఉండేటటువంటి వాడు పరమశివుడే. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం. వాయుపుత్రుడైన హనుమ విష్ణువాంశ సంభూతుడైన రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఇలా కూర్చొని నమస్కారం చేస్తూ కూర్చున్నారా లేదా? ఒకనాడు శివుడు విష్ణువు దగ్గర కూర్చుంటాడు, ఒకనాడు విష్ణువు శివుడి దగ్గర కూర్చుంటాడు. విష్ణువు శివుడి దగ్గర కూర్చున్నట్టు కనబడినా శివుడు విష్ణువు దగ్గర కూర్చున్నట్టు కనబడినా రెండు పదార్థాల నాటకం ఆడుతున్నాయి తప్ప ఉన్నది ఒక్కటే పదార్థం. ఒక వ్యక్తి ద్విపాత్రాభినయనం చేస్తే ఎలా ఉంటుందో, ఒక సినిమాలో ఒక వ్యక్తి 2 పాత్రలు వేసేస్తున్నాడే, తండ్రి కొడుకు కూడా వేసేస్తున్నాడు, అవసరమైతే మనవడు వేసేస్తున్నాడు, 5 వేసేస్తున్నాడు, 6 వేసేస్తున్నాడు, నువ్వేమో 50 రూపాయలు ఇచ్చి చూసొస్తున్నావు. అన్నీ ఒకటేనండి అంటున్నావు. పరమేశ్వరుడి విషయంలో అన్నీ ఒక్కటేని ఎందుకు అనలేకపోతున్నావు? ఇది శంకర భగవత్పాదుల ఆర్తి. కాబట్టి ఒక్కడైనటువంటి పరమేశ్వరుడు శంకరనారాయణ. ఈ తత్వము నీకు అవగతమైన నాడు ఏ అయోమయం లేకుండా హాయిగా పరమేశ్వరారాధన చేసి నీవు తరించగలవు. లేని నాడు నిష్కారణంగా పాడైపోతామని ఒక్కటైన పరమాత్మ స్వరూపం గురించి మహానుభావుడైనటువంటి శంకరులు మనకి ప్రశ్నోత్తర రత్నమాలిక యందు ఒక రత్న రూపంగా అనుగ్రహించారు. సరే, ఏది చెప్పినా ఎలా చెప్పినా అనర్ఘరత్నములు 2 ఇవాళ చెప్పినవి. ఒకటి యదవసరే దత్తం, ఎప్పుడెప్పుడు చెయ్యాలి, ఎవరికి ఇవ్వాలి అంటే అవసరాన్ని బట్టి ఇచ్చినదేదో అదే అపారమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. 2 ఏది పరబ్రహ్మమో ఒక్కటే పరబ్రహ్మము, ఏకం సత్. ఆ ఉన్న ఒక్క పదార్థం ఇన్ని రూపములుగా ఉంటుందని శంకరనారాయణాత్మైక అని శంకర భగవత్పాదులు ఆవిష్కరించినటువంటి ఈ సమాధానం దగ్గర నేను ఇక్కడ ఈసారి చేస్తున్నటువంటి ప్రసంగాల పరంపరని ఇవాళ్లతో పూర్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. మీ అందరూ ఇంత క్రమశిక్షణతో ఈ 8 రోజులు అనుకుంటాను చెప్పాను ఉపన్యాసాలు. 8 రోజులు ఇంత క్రమశిక్షణతో కూర్చుని, కాకినాడ వారు నాకు పరమ పరిచయం, కొత్త ఊరు కాదు, నేను మీలో ఒకడను. కాబట్టి మీ అందరూ ఇంత శ్రద్ధాళువులై విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరిస్తూ శంకర భగవత్పాదుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము మన యందు ప్రకాశించుగాక అని జగద్గురువులైన శంకరుల పాదములకు సాంజలి బంధకముగా నా శిరసు పాటించి నమస్కరిస్తూ నేను మంగళం చెప్పిన తర్వాత చక్కగా తోటకాష్టకం చేద్దాం. తోటకాష్టకం చేసిన తరువాత ఈ మంగళం అయిపోయిన తర్వాత నేను మీతో ఒక్క మనవి చేస్తాను. దయచేసి ఇవాళ
నా కొరకు మీరు అలాగే కూర్చుని ఉండండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.